Good morning guys, I am Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆల్రెడీ నేను పార్ట్ 1 అనేది చేయడం జరిగింది. నౌ ఐ విల్ గోయింగ్ టు డిస్కస్ పార్ట్ 2. ఈ పార్ట్ 2లో మ్యాక్సిమం 500 అనేది డిస్కస్ చేసుకున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ నేను 500 డిస్కస్ చేశాను. యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ప్లేలిస్ట్, గో అండ్ చెక్ దేర్. ఇదేంట్రా అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ ఇయర్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జామ్ ఇచ్చే వాళ్ళందరికీ ఇది చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్. సో ఏదైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో సో ప్రతిదీ చూడడానికి ట్రై చేయండి. ఘూమర్ వేరు, ఘూమ్రా వేరు. ఘూమర్ అంటే తిరగడం అనమాట. తిరుగుతూ మన డ్యాన్స్ చేసేది ఎక్కడరా అంటే రాజస్థాన్లో. ఘూమ్రా డ్యాన్స్ అనేది ఇది ఒక ఫోక్ డ్యాన్స్, ఒడిషాలో మనం చూడొచ్చు. డ్రిజిల్ అనేది మామూలుగా కొద్దిగా వర్షపాతం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని డ్రిజ్లింగ్ అంటారు. ఆ డ్రిజ్లింగ్ అనేది ఒక ప్రెసిపిటేషన్. వర్షం అంతా ఏంటి, ఇది వన్ టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ప్రాసెసే అనమాట. ఇప్పుడు మొక్కల మీద, ఈ చెట్ల మీద, ఆకుల మీద నీళ్ళు అనేది మనం చూడొచ్చు కదా. సో ఇది వన్ టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ప్రాసెసే అనమాట. సో డ్రిజిల్ కూడా ప్రెసిపిటేషన్ ప్రాసెసే. కారకోరం మౌంటైన్ రేంజెస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అయ్యారంటే పాకిస్తాను, చైనా, ఈ విధంగా ఆ ఏరియాలో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ అమెరికా జర్నలిస్ట్ సాల్ట్ సత్యాగ్రహ ప్రొటెస్ట్ ఇన్ దర్సానా. సో ఓవరాల్ ఇక్కడ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఎవరు అమెరికన్ జర్నలిస్టు ఎవరైతే సాల్ట్ సత్యాగ్రహ ప్రొటెస్ట్ని కవర్ చేశారు అంటే అతని పేరు అడిగాడు. సో ఇది దర్సానా అని అతను చెప్పుకోవచ్చు అనమాట. సో క్వశ్చన్ అనేది నెక్స్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ బ్యాటరీ అనే డివైస్ ఏం చేస్తుందంటే మెయింటైన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్. ఒక కండక్టర్ మధ్యలో బాగా దాని యొక్క వోల్టేజ్, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తుందంట. ద ప్రాసెస్ ఆఫ్ అలోయింగ్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ టు రీచ్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఎయిదర్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆర్ ఫ్రమ్ అండర్ ద సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన డ్రిప్ వైర్లు ఇలా అల్లిన తర్వాత మనము వాటర్ అనేది వదులుతాము. అది డైరెక్ట్గా రెస్పెక్టివ్ ప్లాంట్ యొక్క రూట్కే వెళ్తుందన్నమాట. సో దాన్ని మనము సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. న్యూటన్ 3వ లా ఏముంటుంది, యాక్షన్ అండ్ రియాక్షను. ఇక్కడ ఏమంటుంది, మనం ఏదైనా ఫైర్ చేసినామనుకో బుల్లెట్లు, మళ్ళీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, బుల్లెట్ ముందరకు ఎంత స్పీడ్గా పోతుందో అదే స్పీడ్గా మనకు ఆ రైఫిల్ అనేది హిట్ అవుతుందన్నమాట. ఫోర్స్ బ్యాక్ అనేది మనం చూడొచ్చు. ద ఫస్ట్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ అనేది మనం చూసినట్లయితే 3 సార్లు వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మొట్టమొదటిసారిగా ఏ ఆర్గనైజేషన్కి ఇవ్వలేదంట, ఒక రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ మాత్రమే మనం చెప్పుకోవచ్చు. క్యాంగరూ ఒక మార్సూపియల్ అనిమల్స్ అనమాట. సో మనకు తెలియాలి, ఇప్పుడు ఒకటేమో మార్సూపియల్ అంటే ఇట్లా బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో పిల్లోడు ఉంటాడు, అంటే పిల్ల ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనం చూసినట్లయితే క్యాంగరూతో పాటు ఇంకా కొన్ని అనిమల్స్ ఉన్నాయి, నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మనము రాడెంట్స్ అంటారు ఎలకల్ని. సో ఆ విధంగా డిఫరెంట్ ఇప్పుడు కోతిని ఏమంటారు, ఎలాంటి జాతిని, మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సైనా అనేవాళ్ళు మొట్టమొదటి ఇండియన్ ఫీమేల్ 2005లో నంబర్ 1 ర్యాంక్కి చేరడం జరిగిందనమాట. ఇండియన్ ఫీమేల్ అని చెప్పుకోవచ్చు. ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనము అమెరికా నుంచి కొన్ని, ఐర్లాండ్ నుంచి కొన్ని, అదేవిధంగా మన పార్లమెంటరీ ఏదైతే కాన్స్టిట్యూషన్లో తీసుకున్నామో సిస్టము అది మాత్రము ఇంగ్లాండ్ నుంచి అనమాట. లాంగెస్ట్ రివర్ ఆఫ్ నేపాల్ అడుగుతున్నాడు. ఇండియా అయితే గంగా, నేపాల్లో కర్నాలి అనేది చాలా పెద్దది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ democracies, which one of the following concepts is correct? Which democracies have successfully eliminated the idea of political inequality అంటున్నాడు అనమాట. సో ఇది పొలిటికల్ ఈక్వాలిటీ అనేది మనం చూసినట్లయితే సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ అనమాట. నెక్స్ట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది అందరికీ తెలుసు కదా, చిన్నపిల్లలకి టీకాలు వేస్తూ ఉంటారనమాట పోలియో వ్యాక్సిన్కి. ఆల్బర్ట్ సాబిన్ అనే అతను ఈ విధంగా నోట్లో వ్యాక్సిన్ అనేది వేయడం కనుక్కున్నాడు అనమాట. లేకుంటే ముందు ఏం చేసేవాళ్ళు, ఇంజక్షన్లు వేసేవాళ్ళు. పాల్ కుట్ అనేది ట్రెడిషనల్ ఫెస్టివల్ అంట. ఎక్కడ జరుపుకుంటారా అంటే మిజోరాంలో జరుపుకుంటారు. ఇఫ్ మానిటరీ పాలసీ డీల్స్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ సప్లై ఆఫ్ మనీ, దెన్ వాట్ డస్ ఫిజికల్ పాలసీ డీల్ విత్ ట్యాక్సేషన్ అండ్ గవర్నమెంట్ అంటే, దీన్ని బట్టి మనము మానిటరీ పాలసీ ఏంటి, దేని డీల్ చేస్తుంది అంటే, సో ఫిజికల్ డీల్ విత్ ద ట్యాక్సేషన్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ అనమాట. నెక్స్ట్ మీకు జరిగే ఎగ్జామినేషన్లో
ఈ ఎకనామిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా భయంకరంగా రావడం జరుగుతుంది. పుస్తకం ఏదైతే ఉందో ఆథర్ ఆఫ్ ద బుక్ రిపబ్లిక్ ప్లాటో పాలీ క్యానన్, ఇది 5వ సెంచరీలో రాయడం జరిగింది. దేనికి సంబంధించినరా ఈ పుస్తకాలు అంటే బుద్ధిజం సంబంధించి అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి సెక్రటరీ జనరల్ ఆఫ్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్కి ఎవరున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇన్ విచ్ ప్లేస్ వాస్ కింగ్ శివాజీ ద ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ చూసినట్లయితే ఆ గ్రౌండ్ ఛత్రపతి ఎవరైతే ఉన్నారో రాయగఢ్లో ఆయన ఈ ఛత్రపతి మరాఠా శివాజీ స్టార్టింగ్ ప్లేస్ అనమాట. ఆయన అక్కడ శివాజీ ద ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ గ్రౌండ్, సో ఛత్రపతి అట్ రాయగఢ్ అనమాట. ఓకే, ఆ రాయగఢ్లో ఛత్రపతి అనేది పరిపాలించాడు. ఇన్ ద ఇయర్ 2007 మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట ఫోర్స్లోకి. ఏ స్పోర్ట్స్ పర్సన్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ అనేది మనం ఒలింపిక్స్లో చూసామంటే ఇతను అమెరికన్ మైకెల్ ఫెల్ప్స్ ఎవరైతే స్విమ్మర్ ఉన్నాడో ఈయన అమెరికన్ స్విమ్మర్. ఎన్ని గోల్డ్ ఉన్నాయి, ఎన్ని సిల్వర్ ఉన్నాయి, ఎన్ని బ్రాంజ్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాదాపు మోర్ దాన్ 18 అని చెప్పుకోవచ్చు అనమాట గోల్డ్. బరాబతి ఫోర్ట్ అనేది మనము ఒడిషాలో చూడొచ్చు. WTO అగ్రిమెంట్ అనేది అగ్రికల్చర్ మీద నెగోషియేటెడ్ డ్యూరింగ్ ఏ రౌండ్ ఏంటంటే ఉరుగే రౌండ్లో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ అనేది అగ్రికల్చర్ బేస్ మీద 1993లో దీన్ని డిస్కస్ చేయడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది బఫర్ స్టాక్ అంటే ఏంటి. ఇట్ ఈస్ క్రియేటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ పూరర్ స్ట్రాటా ఆఫ్ సొసైటీ అంట. సో ఇది మనం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని బఫర్ స్టాక్గా మనం తెలుసుకోవాలి. దెన్ ద మార్కెట్ ప్రైస్ విచ్ ఈజ్ ఆల్సో యాజ్ ఇష్యూ ప్రైస్ అనమాట. సో బఫర్ స్టాకు ఇది ఎకనామిక్స్ టర్మినాలజీ. ఇది ఒక్క నిమిషము. చాలామందికి పిల్లలు ఎలా చదివితే బాగుంటుంది అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది చూడండి, ఏ విధమైన క్వశ్చన్స్ అనేది ఇంతకు ముందు అడిగాడు, ప్రస్తుతానికి ఈ స్టాటిక్ జీకేల నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు. ఇలాంటి పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే టాపిక్ వైజ్ మీరు ఈ పుస్తకం నేను తయారు చేశాను, దీన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం టాపిక్స్ అనేది ఈ పుస్తకం నుంచి కవర్ అవుతున్నాయి. మీరు ఏమన్నా అనుకోండి, ఒక్కసారి వెళ్ళి ఈ ప్లేలిస్ట్ ఒక్కసారి చూడండి, మీకు ఆటోమేటిక్గా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో బఫర్ స్టాక్ ఈజ్ క్రియేటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ పూరర్ స్ట్రాట్ ఆఫ్ సొసైటీ అట్ ఏ ప్రైస్ లోవర్ దాన్ ద మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనము ఇష్యూ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ కెమికల్ కాంపౌండ్ ఇన్ చిల్లీ గివ్స్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్ పంజెంట్ ఆర్ స్పైసీ టేస్ట్. పచ్చిమిర్చి ఎందుకు స్పైసీగా ఉంటుందంటే దాంట్లో క్యాప్సైసిన్ ఉండడం వల్లే మనకి ఈ మిర్చి అనేది తగులుతుందన్నమాట. నౌలకా ప్యాలెస్ అనేది హెరిటేజ్ సైట్ అనమాట, బీహార్లో మనం చూడొచ్చు. బడ్జెట్ డెఫిసిట్ అనేది మామూలుగా ఎప్పుడు అక్కర్ అవుతుందంటే గవర్నమెంట్ ఈ స్పెండింగ్ మోర్ దాన్ అవైలబుల్ రెవెన్యూ, ఉన్న డబ్బుల కన్నా ఎక్కువగా స్పెండ్ చేస్తే ఇలాంటి పరిస్థితి మనం చూడొచ్చు అనమాట. విచ్ ఇండియన్ హూ ఈజ్ ఫాండ్లీ కాల్డ్ ద వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా హ్యాస్ వన్ ద స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అవార్డు ఎవరికి వచ్చిందిరా అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి రావడం జరిగిందనమాట. ఇన్ ద ఇయర్ 1943 సుభాష్ చంద్ర బోస్ డిక్లేర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. ద ఫస్ట్ లెజెండ్స్ అవార్డ్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగిందిరా అంటే ఈ అవార్డ్ని MC మేరీ కామ్కి ఇవ్వడం జరిగిందనమాట. 2016 ఇళయరాజా మ్యూజిక్ మాయిస్ట్రోగా మనం చూసినట్లయితే పద్మవిభూషణ్ అవార్డు 2018లో ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, కోతి అనేది అర్బోరియల్ అనిమల్ అనమాట. నేను రీసెంట్గానే చెప్పాను, మార్సూపియర్ అనిమల్ కెంగరూ అయితే మంకీ అనేది అర్బోరియల్ అనిమల్. ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ స్టాటిక్ జీకే కాబట్టి. రోజర్ ఫెడరర్ ఎవరైతే ఉన్నారో ఇతను వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయరు, లాంగెస్ట్ పీరియడ్ వరకు ఇతను ఉన్నాడు. ఇతను స్విట్జర్లాండ్ సంబంధించిన ఆటగాడు అనమాట. థీమ్ స్టేట్ ఫర్ ద 33rd సూరజ్ కుండ్ మేళా 2019 మహారాష్ట్రలో మనం చెప్పుకోవచ్చు, ఇది జరిగిందనమాట. ద ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ అడాప్టెడ్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
సో మన ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనము అమెరికా నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ద టైప్ ఆఫ్ కల్టివేషన్ అనేది ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ థిక్ వెజిటేషన్, హెవీ రెయిన్ఫాల్ అండ్ క్విక్ రీజనరేషన్. దాన్ని మనం ఏమంటారంటే షిఫ్టింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో ఏమవుతుంది, తొందరగా హెవీ రెయిన్ఫాల్ అండ్ క్విక్ రీజనరేషన్ అనేది మనం చూడొచ్చు అనమాట. నేషన్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏజ్డ్ పాపులేషన్ అనమాట. ఎక్కువగా ముసలోళ్ళు జపాన్లో మనం చూడొచ్చు అనమాట. నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అనేది అడాప్టెడ్ ఆన్ 26th January 1950. మన నేషనల్ ఎంబ్లమ్ ఏంది, లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక. ఎప్పుడైతే మనకు రిపబ్లిక్ డే వచ్చిందో అదే రోజే మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్, ఒక మనిషి ఈ విధంగా రోప్ మీద నడుస్తూ ఉంటాడు అనమాట, బ్యాలెన్స్ చేస్తూ. ఇది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనమాట. అంటే వరకట్నం ఇవ్వకూడదు అని చెప్పి, అది 1961లో మనం ఈ ప్రొవిజన్ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగిందనమాట. బ్యాటిల్ ఆఫ్ గిరియా అనేది వెస్ట్ బెంగాల్లో 1740లో మనము జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది NRHM 2005లో స్టార్ట్ చేశారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దరు మొట్టమొదటి ఇండియన్, ఫస్ట్ ఏషియన్ కూడా చెప్పుకోవచ్చు అతనే. వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 18 సంవత్సరాల వయసులోనే గెలుచుకున్నాడు అనమాట. 1987లో ఎవర్రా అంటే విశ్వనాథన్ ఆనంద్ అనమాట. ఆదిశంకర వాజ్ బోర్న్ లైస్ ఇన్ విచ్ ప్రెసిడెంట్స్ డే స్టేట్ ఆఫ్ ఇండియా అంటే, ఇది ఆదిశంకర్ ఎవరైతే ఉన్నాడో ఆయన కేరళలో జన్మించడం జరిగిందనమాట. క్వాలిటీ ఆఫ్ ద పాపులేషన్ అల్టిమేట్లీ డిసైడ్స్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద కంట్రీ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ విధంగా ఆ కంట్రీ యొక్క గ్రోత్ ఉంది అనేది. ల్యాండ్ బ్రిడ్జ్, సీ బ్రీజ్ అని రెండు ఉన్నాయి. ఈ ల్యాండ్ బ్రిడ్జ్ అనేది మనం చూసినట్లయితే ఇట్స్ ఎ బ్రీజ్ బ్లోయింగ్ టువర్డ్స్ ద సీ ఫ్రమ్ ద ల్యాండ్ నుంచి ఈ విధంగా సముద్రానికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. బ్రీజ్ ల్యాండ్ నుంచి బ్రీజ్ అయిపోతుంది, జారిపోతుంది అనమాట, ల్యాండ్ బ్రీజ్. సో ఆ విధంగా నైట్లో అట్లా జరుగుతుందంట ల్యాండ్ బ్రీజ్ అయితే. సీ బ్రీజ్ అయితే సముద్రం నుంచి ఈ విధంగా జారిపోతూ మన మెయిన్ ల్యాండ్కి వస్తుంది, దాన్ని సీ బ్రీజ్ అంటారు. ఎక్కడి నుంచి జారిపోతే అక్కడి నుంచి సీ బ్రీజు, సీ నుంచి జారిపోతే ల్యాండ్ నుంచి జారిపోతే ల్యాండ్ బ్రీజ్ అనమాట. లైఫ్ డివైన్ అనే పుస్తకాన్ని ఇక్కడ ఏమవుతుందిరా అంటే, మామూలుగా ముంబైలో గట్లా ఆ పోర్ట్ ఏరియాలలో ఉంటాం కదా, అందుకోసమే పగులుపూట చల్లగానే ఉంటుంది, రాత్రిపూట వెచ్చగానే ఉంటుందంట. అంటే టెంపరేచర్ బాగా మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట అలాంటి ఏరియాలలో. సో ఎప్పుడైతే చల్లగా ఉండే వాతావరణం అంతా ఎండపూట పగులుపూట మనకేమవుతుంది, సీ బ్రీజ్ చూడొచ్చు, రాత్రిపూట ల్యాండ్ బ్రీజ్ అనమాట. అంటే మనకు అక్కడ ఉండ వేడంతా ఇక్కడికి వస్తుంది అనమాట, అప్పుడు చలి పెట్టదు అనమాట. యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ కంప్లైంట్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ పల్సెస్ MSP టు WTO ఆర్గనైజేషన్ అంట. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఫోర్ట్ విలియమ్స్ ఇన్ కోల్కతా యాజ్ అపెక్స్ కోర్ట్ ఇన్ 1774. సో అపెక్స్ కోర్ట్ అనేది మనం చూడొచ్చు. నోవాక్ జోకోవిక్ 2018 US ఓపెన్ మెన్స్ టెన్నిస్ గెలిచాడు. యూనియన్ బడ్జెట్ 2018 1400 కోట్లని ఈ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ విచ్ వాజ్ ఆల్మోస్ట్ డబుల్, ముందు దానికన్నా డబుల్ అంట. ముందు 700 చేసింది, ఈసారి 1400 అనమాట. సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది మనం చూసినట్లయితే ఇండియా బెట్ ఐర్లాండ్ టు కమ్ అట్ ద 5th place అనమాట. ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది దేనికి సంబంధించింది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ స్పోర్ట్స్ సంబంధించిందని మీరు నాకు చెప్పాలి. నెక్స్ట్ మనం చూద్దాము, చాలా ఇంపార్టెంట్ బిట్స్, చాలా బాగుంటాయి, దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. దీంట్లో కొన్ని పాస్ట్ ఈజ్ పాస్ట్ అనమాట, మిగతావన్నీ స్ట్రాటజీకే నేర్చుకోవడానికి ట్రై చేయండి. మోహా ద మ్యాండిబుల్ అనేది ఇది ఒక పార్ట్ ఆఫ్ స్కల్ అని చెప్పుకోవచ్చు. మోహా అనేది ఈ స్కల్లో ఒక భాగం అనమాట, ఎమక. ఆ ఎమక గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంతే. మ్యాండిబుల్ అనేది కూడా స్కల్కు సంబంధించింది. చాల్కోసైట్ అనేది ఇంపార్టెంట్ కాపర్ ఓర్ మినరల్గా మనం తెలుసుకోవాలి. జీడిపి గ్రోత్ రేట్ అడిగాడు 2017 నుంచి 18కి 6.75. సదర్న్ మోస్ట్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్ ఈజ్ మినికా ఐలాండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లక్షద్వీప్లో సదర్న్ మోస్ట్ ఏంద్రా అంటే మినికా ఐలాండే. అదే మనం అండమాన్లో చూసినట్లయితే సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఏంట్రా అంటే
ఇందిరా పాయింట్ అని చెప్పి చెప్తారనమాట. నేమ్ ద టైప్ ఆఫ్ ఫోక్ సాంగ్స్ ఆఫ్ సిక్కిం విచ్ డిస్క్రైబ్స్ ద న్యాచురల్ బ్యూటీ ఆఫ్ ద స్టేట్ అంటే ఘాటో కిటో. సో ఇది మనము ఫోక్ డ్యాన్స్గా మనం తెలుసుకోవాలి, సిక్కిం సంబంధించింది. స్టడీస్ ఆన్ పొలిటికల్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ డెమోక్రసీ షో దాట్ ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ డెమోక్రసీ అని మనం చూపిస్తుందంట. సో ఈ పొలిటికల్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్లో ఈ విధంగా డెమోక్రసీ ఏం చేసి ఇట్ షోస్ దట్ ఇన్ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ ఇన్ డెమోక్రసీ అని చెప్పి, ఇంకా ఇన్ఈక్వాలిటీ ఉంది అని చెప్తున్నారు అనమాట. మొట్టమొదటి ఇండియన్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్ ఎవర్రా అంటే దాదాబాయి నౌరోజీ. ఇతని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదట మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్గా ఆయన నియమించబడ్డారనమాట. మాచా డ్యాన్స్ అనేది మధ్యప్రదేశ్లో మనం చూడొచ్చు. చంద్రగుప్త మౌర్య డైనాసిటీని ఈ విధంగా దానానంద ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఓడించి ఈ విధంగా టేక్ ఓవర్ చేసుకొని మౌర్య డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, హూ ఈజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ. వెబర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి యూనిట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అసిటో నైట్రైల్ అనేది ఫార్ములా అడుగుతున్నాడు, CH3CN. CH3Cl అంటే క్లోరోఫామ్ అనమాట. ఇక్కడ S = UT + ½ AT² ఉంది కదా, ఇక్కడ 2S = 2UT + AT² అని చెప్పి ఇది ఒక రైట్ ఈక్వేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంటూ 2తో చేశాడనమాట అవతల యువతల. ఇండియన్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ రెప్యూటెడ్ టు బి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫౌండెడ్ ఇన్ 1885 అండ్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ స్ప్లిట్స్ దాట్ ఈజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఓవరాల్ ఏంటంటే ఓల్డెస్ట్ ఫౌండెడ్ ఈ విధంగా 1885లో ఇట్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ స్ప్లిట్స్ దాట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మనం తెలుసుకోవాలి. లోజర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేటెడ్ బై ద పీపుల్ ఆఫ్ మోన్పా ట్రైబ్ అనే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంట. ఈ మోన్పా ట్రైబ్ ఏ స్టేట్లో ఉంది, ఎక్కడుంది, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. గ్యానిమైడ్ అనేది ఈజ్ 5 by far the largest moon in our solar system, orbits around the planet Jupiter. మనకు ఏ విధంగా అయితే మూన్ ఉందో శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్ అంటారు, ఆర్టిఫిషియల్ శాటిలైట్ మనం పంపించేటివి. సో జెనమిడ్ అనేది లార్జెస్ట్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ జూపిటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విశ్వేశ్వరయ్య బర్త్ యానివర్సరీ అనేది ఆయన ఒక ఇంజనీర్ కాబట్టి ఆయన బర్త్డే రోజే మనము ఇంజనీర్స్ డే జరుపుకుంటాం. ఎడ్యుకేషన్ మినిస్టరు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయన మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన బర్త్డే రోజు మనం ఏం చేసుకుంటాం, ఎడ్యుకేషన్ డే జరుపుకుంటాం అనమాట. ఆయన మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి. హల్లాబలు అనేది ఇన్ ద గోవా ఆర్కాడ్ ఇస్ ద బుక్ రిటన్ బై కిరణ్ దేశాయ్ అనే ఆమె రాసింది. ఇది ఒక యంగ్ మ్యాన్ సంపత్ చావ్లా ఆయన గురించి ఈ బుక్ అనేది రాయడం జరిగిందనమాట. మినిమం సపోర్ట్ ప్రైజ్ 2018-19 గురించి అడిగాడు, 1850లో. సో ఓవరాల్ ఏంటంటే దీనికి సంబంధించి పాస్ట్ ఈజ్ లీవ్ ఇట్. నెక్స్ట్ అంబర్ జీవన్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ నోన్ ఆటోబయోగ్రఫీ అనే పుస్తకాన్ని ఇండియన్ ఉమెన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అంబర్ జీవన్ అనే ఆమె. నెక్స్ట్ డివోషనల్ ఫోక్ మ్యూజిక్ ఆఫ్ మణిపూర్ యూజువల్లీ సంగ్ బై ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, కుబాక్ ఇషే అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలాంటి డివోషనల్ ఫోక్ సాంగ్స్, ఫోక్ మ్యూజిక్లో మణిపూర్లో పాడతారంట. 2018 ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ టెన్నిస్ ఎవరు గెలుచుకున్నారంటే రాఫెల్ నడాల్. ఆయన ఏ దేశస్తుడు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. హార్వెస్ట్ ఫెస్టివల్ పుఠారి అనే ఫెస్టివల్ని కొడవ అనే ట్రైబ్ అనే ఒక జీవజాతి వాళ్ళు హార్వెస్ట్ ఫెస్టివల్ పుఠారి అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ కొడవ ట్రైబ్ ఎక్కడ, ఏ స్టేట్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు. నెక్స్ట్ మీకు ట్రైబ్స్ కూడా అడిగే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఈ బ్యాటిల్ ఆఫ్ కర్నాల్ 1739లో పర్షియన్ కింగ్ నాదిర్ షా గెలుస్తాడనమాట. ఎవరిని ఓడిస్తాడు? మొహమ్మద్ షా అని చెప్పి చెప్పుకోవచ్చు. సెకండ్ లార్జెస్ట్ మూన్ టైటాన్ దేందిరా అంటే శనిగ్రహాంది. ఫండమెంటల్ డ్యూటీస్ మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడి నుంచి తీసుకున్నారో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ టోటల్ 11 ఉన్నాయన్నమాట. అది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇది రాంగ్, కిలో జౌలీ సంథింగ్ ఎల్స్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ ల్యాండ్ ఎమర్జ్డ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఆఫ్టర్ ద బోలా సైక్లోన్ రావడం వల్ల ఈ విధంగా అంటే ఆ
ఇట్స్ లైక్ మెర్జ్డ్ అనమాట, కలిసిపోయింది అనమాట. న్యూ మూర్ ఐలాండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పార్ట్ 8లో మనం చూడొచ్చు అనమాట. సెంట్రిపీటల్ ఫోర్స్ అనేది మనకు తెలుసు. మామూలుగా సెంట్రిఫ్యూగల్ అంటే ఏంటి, సెంట్రిపీటల్ అంటే ఏంటి అనేది. ఈ సెంట్రిపీటల్ అనేది సోలార్ సిస్టంలో ఏవైతే గ్రహాలు తిరుగుతూ ఉన్నాయో అది మనము వన్ టైప్ ఆఫ్ సెంట్రిపీటల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. సో టాంజెన్షియల్ వెలాసిటీ అనేది v=mv²/r అని చెప్పి చెప్పుకోవచ్చు. ఉమెన్ టీము ఫ్రమ్ విచ్ కంట్రీ 2018 క్యారమ్ వరల్డ్ కప్ గెలిచింది అంటే సౌత్ కొరియన్ టీం గెలిచింది అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము గుర్తుంచుకోవాల్సింది క్వశ్చన్స్ ఏం రా అంటే, పోపీర్ అనేది డ్యాన్స్ ఫామ్ అరుణాచల్ ప్రదేశ్లో మనం చూడొచ్చు. 2018 ప్రకారం ఎంత ఈ విధంగా అగ్రికల్చరల్ సెక్టార్కి 500 కోట్లు ఇవ్వడం జరిగిందనమాట శాంక్షన్. టెస్లా అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్ అని చెప్పుకోవచ్చు. హర్కాన్యా డైనాసిటీ హర్కన్యా అనే అతను చూసినట్లయితే సన్ ఆఫ్ అజాతశత్రు అండ్ హూ లీడ్ ద ఫౌండేషన్ ఇన్ ద సిటీ ఆఫ్ పాటలీపుత్ర ఉద్యాన్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అజాతశత్రు ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు ఉదాయిన్ అనే అతను పాటలీపుత్ర సిటీని ఫార్మేషన్ చేయడం జరిగిందనమాట. ఆయన సంబంధించిన డైనాసిటీ ఏంట్రా అంటే హర్కన్యా డైనాసిటీ. భారతరత్న రిసిపియంట్ ఎవరైతే సోషల్ రిఫార్మరు మరియు ఎడ్యుకేటరు, చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేశాడనమాట. ప్లేస్మెంట్స్ ఆఫ్ ఉమెన్ ధాండో కేశవ్ కర్వే అనే అతను ఈ విధంగా ఆయన ఆడవాళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్లలో కానీ ఏదైనా మంచి మంచి హోదాలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇతనికి భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. రియట్ అట్ మిస్రీ మండి ఈ పుస్తకాన్ని రాసింది విక్రమ్ సేత్ అనే అతను రాయడం జరిగింది. ద హ్యూమరస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఆర్మ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మన చేతికి సంబంధించిన ఒక పార్ట్ హ్యూమరస్. విచ్ గ్లాండ్ కంట్రోల్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఇక్కడ మనము ఏ గ్లాండ్ ఫంక్షనింగ్ ఆఫ్ అన్ని గ్లాండ్స్కి కంట్రోల్ చేస్తుందంటే ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ ఏంటి, పిట్యూటరీ గ్లాండ్ అన్నమాట. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 మనం చూసినట్లయితే ద యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఇంటెండెడ్ టు ఓవర్హాల్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఇండియా అని చెప్పి మనం తెలుసుకోవాలి. రెగ్యులేటింగ్ యాక్ట్ ఏందిరా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఇన్ ఇండియా, అది 1773 అనమాట. నికోలే ఫారియా మొట్టమొదటి ఉమెన్ మిస్ ఎర్త్ గెలుచుకుంది అని చెప్పి చెప్పుకోవచ్చు 2001లో. మిస్ యూనివర్స్ అయితే సుష్మిత, మిస్ ఇండియా అయితే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు క్వాలిఫై ఫర్ ద ఇండియన్ సివిల్ సర్వీస్. చూసారా, ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సత్యేంద్రనాథ్ ఠాగూర్ అడిగాడు రీసెంట్గా. జబల్పూర్ ఈజ్ నాట్ సిచ్యువేట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ చంబల్ రివర్. ధోల్పూరు, గ్వాలియర్, కోట ఇవన్నీ మనము చూడొచ్చు అనమాట చంబల్ రివర్ ఒడ్డున. ద డెల్టాయిడ్ ఆర్ ద ట్రాంగులర్ మసిల్స్ ఆఫ్ ద షోల్డర్ అనమాట. ఈ షోల్డర్కి ట్రాంగులర్ మసిల్స్ ఉంటాయి, దాన్ని డెల్టాయిడ్స్ అంటారు. బేత్వా ఈజ్ నాట్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ బట్ కోయినా, భీమా అండ్ వీనా ఆర్. జర్మన్ సిల్వర్ దాంట్లో ఏముంటాయంటే నికెల్, కాపర్, జింక్ ఉంటుంది, కానీ జర్మన్ సిల్వర్లో సిల్వర్ అనేది ఉండదు. చాలా ఇంపార్టెంట్, రేపు అడుగుతాడు. సిల్వర్ అనేది జర్మన్ సిల్వర్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే కింద నిల్ అనమాట. రిలేషన్ బిట్వీన్ ద పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యులం టీ, వాటి యొక్క లెంగ్త్ ఎల్, టీ ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ L/G అని చెప్పి సూత్రం అనమాట. సో ఇన్ ద ఎండ్ దుర్గా వాజ్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్, దంది దుర్గా అనమాట. రాష్ట్రకూట డైనాసిటీలో ఎవరైతే చాళుక్యాస్ ఆఫ్ బదామిని ఓడించాడు. బాంగ్రా డ్యాన్స్ పంజాబ్లో ఫేమస్. 2018 ప్రకారం 5,750 కోట్లు నేషనల్ లైవ్లీహుడ్ మిషన్కి ఇవ్వడం జరిగింది. తానాజీ మాల్సురే ఇతను మరాఠా వారియర్ అనమాట. సక్సెస్ఫుల్లీ డైడ్ ఇన్ ద డిఫెన్స్ ఆఫ్ ద సన్ గాడ్ ఫర్ ఫైటింగ్ అగైనెస్ట్ ద మొఘల్ ఆర్మీ, అగైనెస్ట్లో ఫైట్ చేస్తూ చనిపోయాడు అనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగిందనమాట. 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. ఇక్కడ మనం చూసిన బోడో, డోగ్రీ, సంతలి అండ్ మైథిలి వీటన్నిటినీ తీసుకోవడం జరిగింది మన లాంగ్వేజెస్లో. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే
కకోరి కకోరి కాన్స్పిరసీ అంటారనమాట. కకోరి అనే ప్రాంతంలో ఈ ట్రైన్ నుంచి మొత్తం అంతా దోపిడీ చేస్తారనమాట. సో వాళ్ళు పట్టుబడతారు, మళ్ళీ వాళ్ళని ఉరి తీస్తారనమాట. కకోరి కాండ్ అంటారు, కకోరి కాన్స్పిరసీ కేసు. ఏ సంవత్సరంలో జరిగింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, ఇది ఎకనామిక్స్ సంబంధించింది. డోంట్ వరీ. విచ్ ఎలిమెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద 5th పీరియడ్ ఆఫ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అంటే దాని యొక్క నంబర్ అనేది అటామిక్ నంబర్ 38 అంట. స్ట్రోంటియం అని చెప్పుకోవచ్చు. ప్రెఫిక్స్ పీటా అనేది 10⁻15కి సమానం అనమాట. మెగా అంటే 10⁻, మెగా స్టార్, గిగా స్టార్ అంటారు అనమాట. ఆ విధంగా 10⁻6, 10⁻9 అంటారు. సో ఇక్కడ 10⁻15 అంటే పీటా అని చెప్పుకోవచ్చు. వినేష్ ఫోగాట్ రెజ్లింగ్ 50 kg దాంట్లో ఆమెకి ఈ విధంగా ఏషియన్ గేమ్స్లో కూడా మనము ప్రైజెస్ వచ్చినాయని చెప్పుకోవచ్చు, మెడల్స్. మదాయ్ అనే మదాయ్ ట్రైబ్ ఫెస్టివల్ అనేది ఛత్తీస్గఢ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. కేశపాలన్ దేవి ఆమె దేవత పేరు అనమాట. సో నెక్స్ట్ జోజిలా పాస్ అనేది జన్స్కార్ రేంజ్లో మనం చూడొచ్చు అనమాట. ఒక పాస్ ఉంటాయి, నాథూలా, షిప్కీలా అని జన్స్కార్ రేంజ్లో మనం జోజిలా పాస్ అనేది మనం చూడొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రాహ్మణి స్క్రిప్ట్ మనం చూసినట్లయితే రాక్ కట్ ఎడిట్స్ ఆఫ్ అశోక, అక్కడ మనము బ్రాహ్మణి స్క్రిప్ట్ అనేది మనం దాని మీద ఎక్స్కవేట్ చేసి ఉంటారనమాట, రాసింటారు. మ్యూచువల్ ఫండ్ అసెట్ బేస్ అనేది మన ఇండియాలో 24 లక్షల కోట్లు అట్ ది ఎండ్ ఆఫ్ ద నవంబర్ 2018 మనం చూడొచ్చు అనమాట. ఇండియా డిఫీటెడ్ ద టీమ్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఇన్ ద ఫైనల్ టు విన్ ద అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2018 ఆస్ట్రేలియా. మిస్ వరల్డ్ టైటిల్ అనేది 1997లో డయానా హెడెన్ గెలుచుకుంది. థర్మోస్పియర్ ఆఫ్ మాస్ ఈజ్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్, ఎక్కువగా మనము థర్మోస్పియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉందంట. ద ఎలిఫెంట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ పార్టీ. ఏ పొలిటికల్ పార్టీలో ఎలిఫెంట్ ఉందంటే బహుజన్ సమాజ్ పార్టీ. మాయావతి ఏదైతే ఉందో, చీపురు మనకి ఈ బుక్లో నేను ఇచ్చాను అనమాట, ఏ పార్టీకి ఏ సింబల్ అని. ఆమ్ ఆద్మీ పార్టీకి. బోమ్కేష్ బక్షి స్టోరీస్ అనేది సరదిందు బండోపాధ్యాయ రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అన్నదమ్ములు రాజ్ కపూరు, శశి కపూర్కి, లతా మంగేష్కర్, ఆశా భోస్లేకి, బిఆర్ చోప్రా, యాష్ చోప్రా, వీళ్ళందరికీ వస్తే అన్నదమ్ములకి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తే ఇస్తారనమాట. మహేష్ భట్, విక్రమ్ భట్కి ఏం రాలేదు, వాళ్ళందరూ డైరెక్టర్స్ అనమాట, యాక్టర్స్ కాదు. సిలికాన్ అనేది ఎలిమెంటు సోలార్ సెల్స్ తయారు చేయడానికి, ఏదైతే సూర్యరశ్మి నుంచి తీసుకొని మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాయో సోలార్ ప్యానెల్స్లలో ఈ విధంగా సిలికాన్ అనేది ఎలిమెంట్ యూజ్ చేస్తారు, ఎందుకంటే సెమీ కండక్టర్ డివైజెస్ అనమాట దాంట్లో. హర్యానా ఈజ్ ద స్టేట్ విశ్వమెచ్చక తిలా అనేది మనం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అన్విచ్ రివర్ హీరాకుడ్ డ్యామ్ అనేది మనం మహానది ఒడిశాలో మనం చెప్పుకోవచ్చు, అతిపెద్ద హైయెస్ట్ డ్యామ్గా చెప్పుకోవచ్చు. ఆ రిట్స్ ఉన్నాయి, హెబియస్ కార్పస్, మాండమస్, ఇట్లాంటివన్నీ. ఒక ఫార్మల్ డాక్యుమెంట్ అనమాట రిటన్ అనేది, కంటైనింగ్ అన్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ దట్ ద గవర్నమెంట్ ఇష్యూడ్ ఓన్లీ బై ద కోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. విచ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా డామినేటెడ్ ద ఇంటర్నేషనల్ టెక్స్టైల్ మార్కెట్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ మెకానికల్ ఇండస్ట్రీస్, దాట్ ఈజ్ సిల్క్ అండ్ కాటన్ గూడ్స్ అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇండియన్ ఆంపిటీ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అంటే, ఆంపిటీ అంటే కాలు లేదనమాట, కాలు చేత లేను ఉండడం. ఇక్కడ అరుణిమా సిన్హాకి కాలు లేదనమాట. వెన్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఎక్స్ప్లాయిటింగ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ ప్రైమరీ సెక్టార్. పాలు, అదేవిధంగా వ్యవసాయము, ఇవన్నీ ఏంటంటే ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. అలాంటి సెక్టార్ని మనం ప్రైమరీ సెక్టారు. సర్వీస్ సెక్టార్ ఉంటుంది సెకండరీ. నెక్స్ట్ మ్యాగజైన్ ఏదిరా మహాత్మా గాంధీ ఈ విధంగా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారంటే యంగ్ ఇండియా అనే మ్యాగజైన్. పండు తొందరగా పుచ్చిపోతుందన్నమాట. 5.5 పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ కన్నా తగ్గితే పండు పుచ్చిపోతుందంట. ద సాయిల్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్ ఈజ్ బ్లాక్ సాయిల్ అన్నమాట. నల్లరేగడి భూములు దూది ఎక్కువగా పండిస్తారు. నితిన్ షావ్ని అనేది బ్రిటిష్ ఎంపైర్. సో ఓవరాల్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ద కమాండర్ అనేది ఇవ్వడం జరిగింది బ్రిటిష్ ఎంపైర్లో. నెక్స్ట్
తాంగియా కల్టివేషన్ అంట. మామూలుగా లోకల్ ఫార్మర్స్ వర్ అలౌడ్ టు కల్టివేట్ టెంపరరీలీ విత్ ఇన్ ఎ ప్లాంటేషన్, దాన్ని మనము టాంగియా కల్టివేషన్ అనమాట. ఆ టెంపరీగా ఆ ప్లాంటేషన్ ఏరియాలో చూడొచ్చు అనమాట. భువన్ షోమే ఫిల్మ్ డైరెక్టర్ బై మృణాల్ సెన్ అనమాట. భువన్ షోమే అనే సినిమాని ఈ విధంగా మృణాల్ సేన్ అనే అతను తీయడం జరిగిందనమాట. సిలంబన్ మార్షల్ ఆర్ట్స్ ఫామ్, తమిళనాడులో మనము సిలంబన్ అనే మార్షల్ ఆర్ట్స్ చూడొచ్చు. కేరళలో కలారిపట్టు అనేది మనం చూడొచ్చు. కుంభమేళా అనేది ఇక్కడ మార్క్డ్ యాజ్ అన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ బై యునెస్కో నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద స్టాటిస్టిక్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈసారి యునెస్కో నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అండర్లో ఈ కుంభమేళాని కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే స్టాటిస్టిక్స్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి మనం చూడొచ్చు అనమాట. ఓజోన్ గ్యాస్ ఏం చేస్తుందిరా అంటే ఇది ఒక షీల్డ్ లాగా తయారవుతూ భూమికి అల్ట్రావైలెట్ రేడియేషన్ని డిఫెండ్ చేస్తుందంట. సిజమమ్ ఈజ్ గ్రోన్ యాజ్ ఎ ఖరీఫ్ క్రాప్ ఇన్ ద నార్దర్న్ అండ్ రబీ క్రాప్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అక్కడ మనము రబీ అండ్ ఖరీఫ్లో ఈ సిజమమ్ అనేది పండిస్తారనమాట. సిజమమ్ ఏంటనేది నెట్లో చూడండి అర్థమవుతుంది మీకు ఏంటనేది. అవన్నీ స్పైసెస్ అనమాట, చెక్క లవంగాలు ఇట్లాంటివి. ఇన్ మై మదర్స్ హౌస్ అనే పుస్తకాన్ని సారికా తిరానా గామా వీళ్ళు రాయడం జరిగిందనమాట. ఐజాక్ న్యూటన్ వాజ్ ద ఫస్ట్ వన్ టు యూజ్ ఎ గ్లాస్ ప్రిజమ్ టు ఆబ్టైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్. నెక్స్ట్ జింక్ అనేది డిపాజిటెడ్ ఆన్ ఐరన్ మీద ఈ విధంగా డిపాజిట్ అవుతుంది. ఏ ప్రాసెస్లో అంటే గాల్వనైజేషన్ ప్రాసెస్లో అనమాట. డిపాజిటెడ్ కాదు, డిపోజ్డ్ అంటే దాని మీద అట్లా తుప్పు పట్టకుండా మనం జింక్ తోటి కోటింగ్ చేస్తామన్నమాట. ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది 1906లో డెహ్రాడూన్లో సెటప్ చేయడం జరిగింది. ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ విత్ ద డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఆర్ కల్చర్ హ్యావ్ ఏ రైట్ టు కన్జర్వ్ ఇట్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సర్దార్ పటేల్ అవార్డు అనేది నార్మలీ నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. మహమ్మద్ యూనస్ అనే అతను గ్రామీణ బ్యాంక్ని కనుగొన్నాడు. సో ఈ క్వశ్చన్ మళ్ళీ రీసెంట్గా కూడా అడగడం జరిగిందనమాట. గ్రామీణ బ్యాంక్ ఫౌండర్ ఎవరు అని చూడండి. 19లో ఉండేది కూడా 22లో అడుగుతున్నాడు. అందుకోసమే క్వశ్చన్స్ అనేది నేను ఎగ్జామ్ డిస్కస్ చేస్తాను. గ్రోత్ హార్మోన్ అనేది సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్ అనమాట. పిట్యూటరీ గ్లాండ్తో సెక్రెట్ చేస్తుందంట. మోస్ట్ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా కంబైన్ 3 మెయిన్ ఫ్యాసెట్స్, నేమ్లీ భవ, రాగ అండ్ తాళ. ఇవి మనం 3 మెయిన్ అనమాట. భవ తెలియాల, రాగం తెలియాల, తాళం తెలియాల. అప్పుడే మనము క్లాసికల్ డాన్సెస్ అనేది ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. నేషనల్ యూత్ డే ఎవరు బర్త్డే రోజు అంటే స్వామి వివేకానందుడి యొక్క బర్త్డే రోజే మనం జరుపుకుంటాం అనమాట. లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఆఫ్ పీజెంట్స్ అండ్ ట్రైబల్ ఆర్ ద రీజన్స్ ఫర్ వై కన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యూజ్ డ్యామ్స్ ఈజ్ అపోజ్డ్ అనమాట. సో ఎప్పుడైతే మనం హ్యూజ్ డ్యామ్స్ కడతారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే లార్జ్ స్కేల్లో నీళ్ళు అనేది ఆక్యుపై అయిపోతాయి అనమాట. చిన్న చిన్న ఊర్లన్నీ మునిగిపోతాయి. హూ వాజ్ హానర్డ్ విత్ అశోక్ చక్ర 69వ రిపబ్లిక్ డేలో జ్యోతి ప్రకాష్ నిరాలకు ఇవ్వడం జరిగిందంట. 299 మెంబర్లు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాయడం జరిగింది. మహాత్మా గాంధీ మన్రేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దీంట్లో రైట్ టు వర్క్ సంబంధించి ఆర్గనైజేషన్ అనమాట. సూరత్ సీపోర్ట్ అనేది డిక్లైన్డ్ ఆఫ్టర్ ద ఎమర్జెన్సీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ రావడంతో ఆ సూరత్ పోర్ట్ అనేది తిరస్కరించారంట. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది ఇది ఎలాంటి టైప్ ఆఫ్ ఫార్మింగ్ అంటే ఇన్ ఏరియాస్ ఆఫ్ హై పాపులేషన్ ప్రెషర్ ఆన్ ల్యాండ్ అనేది మనం ఇలాంటి ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఎక్కువ మంది ఉంటారు, దాన్ని ఏ విధంగా చేస్తారో వాళ్ళకే తెలుసు. ఛట్ పూజ మనం ఎక్కువగా ఇది బీహార్లో సెలబ్రేట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వర్షిప్ ఆఫ్ ద సన్, రివర్స్ అండ్ పాండ్స్ సంబంధించి ప్రే చేస్తారనమాట. వాళ్ళ యొక్క హస్బెండ్ యొక్క లైఫ్ దానికి సంబంధించి. ద మేజర్ ఎకనామిక్ అట్రిబ్యూట్ ఫర్ కంపేరింగ్ కంట్రీస్ ఈజ్ దేర్ ఇన్కమ్ అనమాట. సో ఇన్కమ్ బట్టి వాళ్ళ కంట్రీస్ యొక్క ఎకనామిక్ అట్రిబ్యూట్ అనేది చెప్పగలుగుతారు. బాక్రా నంగల్ డ్యామ్ అనేది సత్లెజ్ నది పైన మనం చూడొచ్చు. ఇది ఎక్కడ ఉందిరా అంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. డిటెన్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ వితౌట్ ట్రయల్ ఫర్ 2 years
వాజ్ ఎ ఫీచర్ ఆఫ్ రౌలట్ యాక్ట్. రౌలట్ యాక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంట్రా అంటే డిటెన్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. మష్రూమ్స్ పుట్టగొడుగులు, అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫీడ్ ఆన్ డెడ్ ప్లాంట్ అండ్ అనిమల్ టిష్యూస్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ హ్యూమస్ అనమాట. సో ఈ మష్రూమ్స్ చిన్న చిన్న మైక్రో ఆర్గానిజం ఆ డెడ్ ప్లాంట్స్ మీద తిని సో అనిమల్ టిష్యూస్ అవన్నీ దాన్ని మనం హ్యూమస్ మట్టి ఇసుకలాగా తయారు చేస్తారనమాట. నీట్గా పల్సగా ఉంటుంది. రవిశంకర్ ఇండియన్ ఆర్టిస్ట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రామీ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. జేఎన్ టాటా సెటప్ ద ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1912 అట్ జంషెడ్పూర్. సో అది మనం గుర్తుంచుకోండి. 1912 జంషెడ్పూర్లో ఈ జేఎన్ టాటా సెటప్ చేశాడంట. హర్యానా ఇస్ ద స్టేట్ దట్ హ్యాస్ మేడ్ సోలార్ ప్లాంట్స్ మ్యాండేటరీ ఫర్ హౌసింగ్ సొసైటీస్, ఇండస్ట్రీస్ అండ్ అదర్ స్పెసిఫైడ్ కేటగిరీస్ ఆఫ్ బిల్డింగ్స్. సో ఈ హర్యానాలో ఈ విధంగా ఖచ్చితంగా సోలార్ ప్లాంట్స్ ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మొట్టమొదటి స్టేట్ అని చెప్పుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన ఎప్పుడు లాంచ్ చేశారంటే 1993లో. ఫాస్టెస్ట్ ఏషియన్ టు ట్రాన్స్వర్స్ ద గ్లోబ్ రైడింగ్ బైసైకిల్ వేడంగి కుల్కర్ని ఎవడైతే ఉన్నాడో వీడు ఆల్ ఓవర్ ద గ్లోబ్ అంట సైకిల్లో పోయినాడంట, వేడంగి కుల్కర్ని. జమ్మా మస్జిద్ అనేది మనం చూసినట్లయితే ఇండియన్ కల్చరల్ సైట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, బట్ హుమయూన్ టోంబు, రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, కుతుబ్ మినార్ ఆర్ ఇంక్లూడెడ్. జమ్మా మస్జిద్ మాత్రం ఇంక్లూడ్ చేయలేదు వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి. నైట్రోజన్ గ్యాస్ అనేది మనం బ్యాగ్లలో పెడతారనమాట, దేంట్లో చిప్స్ బ్యాగ్లలో. ఎందుకంటే ఆ చిప్స్ అనేది ఆక్సిడైజ్ కాకోకుండా చెడిపోకోకుండా. ధోప్ అనేది సీజనల్ గేమ్ అస్సాంలో ఆడతారు. ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ద సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ దుర్గాబాయి దేశ్ముఖ్ అని మనం ఫౌండరు చైర్పర్సన్గా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనము చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్, డోంట్ వరీ, కొద్ది బోర్ కొట్టిన పాజ్ చేసుకొని నీళ్ళు తాగండి. గౌహతి హైకోర్ట్ అనేది మ్యాక్సిమం లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది మనం చూడొచ్చు. స్టార్ మెరుస్తూ ఉంటుంది కదా, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల మనం చూడొచ్చు. ఈచ్ వాటర్ మాలిక్యూల్ 2 హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ ఆటం ఉంటుంది అనమాట. H2O ఇట్లా ఓ పెట్టి ఇట్లా 2 హెచ్లు పెడతారు అనమాట. అట్లా విచ్ టైప్ ఆఫ్ సాయిల్ డెవలప్స్ డీప్ క్రాక్స్ డ్యూరింగ్ హాట్ వెదర్ అంటే బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువగా క్రాక్ అనేది మనం చూడొచ్చు. పష్మీనా ఇస్ ఫైన్ టైప్ ఆఫ్ పూల్ విచ్ వర్ ఫస్ట్ ఓపెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇలాంటి పూల్ అనేది మనం చూడొచ్చు. మొహమ్మద్ ఇక్బాల్ మొట్టమొదటి ప్రెసిడెంట్ ముస్లిం లీగ్ ఇన్ 1930గా మనం తెలుసుకోవాలి. ఆర్కే లక్ష్మణ్ కార్టూనిస్ట్, అతను ఒక హీఈస్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ క్రియేషన్ ఆఫ్ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ పెయింటింగ్ కార్టూనిస్ట్ వేయడం జరిగిందంట, చాలా ఫేమస్. సుకోమ్జారీ విలేజ్ అనేది మనం చూసినట్లయితే రివర్స్ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది సుకోమ్ మజ్రీ విలేజ్లో మనం చూడొచ్చు. మొట్టమొదటి ఇండియన్ శాటిలైట్ ఒక మ్యాథమెటిషియన్ పేరు మీద ఇవ్వడం జరిగింది, ఆర్యభట్ట. ఆయన పేరు మీద ఈ శాటిలైట్ లాంచ్ చేయడం జరిగిందనమాట 1975లో. ఖిలాఫత్ మూమెంట్ 1920లో జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా బాంబేలో ఉంది. భూదాన్ మూమెంట్, భూదాన్ గ్రామ్దాన్, ఈ మూమెంట్ అనేది ఆచార్య వినోబా భావే భూమిని దానం చేయండి అని చెప్పి చెప్పాడనమాట. బయోగ్యాస్ని మనం గోబర్ గ్యాస్ అంటారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆఫ్ ఇండియా చెప్పుకోవచ్చు. సర్దార్ సరోవర్ డ్యాము నర్మదా నది గుజరాత్లో ఉంది. బ్లాక్ కలర్ అనేది మనం చూసినట్లయితే సోలార్ కుక్కర్లో ఈ విధంగా పెయింట్ చేసి ఉంటారు అవుట్ సైడ్ నుంచి అనమాట, తొందరగా హీట్ అబ్జార్బ్ చేయడానికి. మహారాష్ట్ర హ్యాస్ ద హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 17-18లో మనం చూడొచ్చు. రాజస్థాన్ స్టేట్లో డబ్బు పెయింటింగ్స్ అనేది చాలా ఎక్కువ ఫేమస్. మధుబని పెయింటింగ్స్ మనకి బీహార్లో ఉంటాయన్నమాట. ఈ విధంగా డిప్పింగ్ ఇన్ డైలో ఇట్లా పెడతారనమాట. విశ్వనాథ్ ఆనంద్కి పద్మవిభూషణ్ అవార్డు 2008లో రావడం జరిగింది. ఫ్రాటర్నిటీ ఇన్ ప్రియాంబుల్ అంటే బిహేవింగ్ యాజ్ ఎఫ్ వీఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. గెల్లా చట్ ఈజ్ అన్ ఇండిజినస్ గేమ్ అసోసియేట్ విత్ ద స్టేట్ ఆఫ్ త్రిపుర అని చెప్పుకోవచ్చు. చేంజింగ్ పార్టీ అలిజియన్స్ ఫ్రమ్ ద పార్టీ విత్ విచ్ ఏ పర్సన్ గాట్ ఎలక్టెడ్ టు ఏ డిఫరెంట్ పార్టీ, దాన్ని మనం డిఫెక్షన్ అంటారనమాట. ఐడెంటిఫై ద నేబరింగ్ కంట్రీ విచ్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ దాన్, ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీలంక అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఏదైతే ఈ విధంగా హ్యూమన్ డెవలప్మెంట్లో మనకన్నా ఎక్కువగా బాగా చేస్తుందంట శ్రీలంక.
వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని ఏపీజే అబ్దుల్ కలాం రాశాడు. ఇగ్నైటెడ్ మైండ్స్ కూడా ఆయన రాశాడనమాట. ఇండియా విజన్ 2020 అనేది మాత్రము అబుల్ కలాం ఆజాద్ రాయడం జరిగిందనమాట. 1995లో రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మంజూ రాణి ఎవరైతే ఉన్నారో ఆమె నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2019 గెలుచుకుంది. రాజాస్ ఆఫ్ మా జనపదాస్ బిల్డ్ ఫోర్ట్స్ యాజ్ దే ప్రొవైడెడ్ సెక్యూరిటీ. బీట్రూట్ అనేది ఎక్స్ట్రాక్ట్ యాసిడ్ బేస్ ఇండికేటర్ కెన్ బి ప్రిపేర్డ్ అట్ హోమ్. అల్యూవియల్ సాయిల్ అనేది కాదర్ సాయిల్గా మనం చెప్పుకోవచ్చు. అబీంద్రనాథ్ ఠాగోర్ భారత్ మాత ఇమేజ్ని పెయింటింగ్ 1905లో చేశాడు. మామూలుగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డ్రా చేయడానికి కంపాస్ అనేది మ్యాగ్నెట్ చుట్టూ ఇట్లా పెట్టుకొని పాయింట్లు పెట్టుకుంటా చేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. ఆ కంపాస్ తీసుకోవడం వల్ల కేసర్ సాగా అదొక టిబెటియన్ ఎపిక్ అని చెప్పుకోవచ్చు. లక్ష్మీ లాక్రా మొట్టమొదటి ఇండియన్ ఉమెన్, ఈమె ఇంజనీర్ డ్రైవర్ అనమాట నార్దర్న్ రైల్వేస్కి. వాటర్ మిలను జయాద్ సీజన్ మనకుంటాయి, ఖరీఫ్, రబీ అండ్ జయాద్ అని చెప్పి. ఈ వాటర్ మిలన్ ఫ్రూట్స్ అన్ని జయాద్ సీజన్లో మనం చూడొచ్చు అనమాట. ప్లాట్లెట్స్ ఆఫ్ బ్లడ్ అనేది హెల్ప్ చేస్తుంది. బ్లడ్ క్లాట్, బ్లడ్ గడ్డ కట్టడానికి ఈ ప్లాట్లెట్సే మనకి యూజ్ అవుతాయి. ఈ ప్లాట్లెట్స్నే మనం ఏమంటారంటే థ్రాంబోసైట్స్గా మనం తెలుసుకోవాలి. తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్స్, ఎర్ర రక్త కణాలని ఎరిథ్రోసైట్స్ అనమాట. సెక్యులరు, సోషలిస్ట్, ఈక్వాలిటీ వీటి మూడింటిని ఇంక్లూడ్ చేశారు మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో. రిలీజియన్ మాత్రం కాదు. బ్రయోఫైటా ఏవైతే కింగ్డమ్ ఉన్నాయో వాటిని యాంఫీబియన్ ఆఫ్ ద ప్లాంట్స్గా మనం తెలుసుకోవాలి. సో బయోఫైట్స్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ఉంటాయి. స్పిన్నింగ్ జెన్నీ ఇతను స్పిన్నింగ్ జెన్నీ వాజ్ డివైజ్డ్ బై జేమ్స్ హర్గ్రీవ్స్. సో స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నది ఎవరు అంటే జేమ్స్ హర్గ్రీవ్స్ అనే అతను. బీసీసీఐ 1928లో ఫామ్ అయింది డిసెంబర్లో. ప్రజెంటు బిన్నీ దాని యొక్క చైర్మన్ అనమాట. క్రాప్ ఫీల్డ్ గార్డెన్ అక్వేరియం అనేది ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ బట్ నాట్ ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు. పీపుల్ హ్యావ్ సుప్రీం రైట్ టు మేక్ డెసిషన్ ఆన్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ మ్యాటర్స్. సో నో ఎక్స్టర్నల్ పవర్ కెన్ డిక్టేట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ మిస్టేక్ ఇండియా యాజ్ సావరిన్ అనమాట. బ్యాంక్ చార్జెస్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ లోన్స్ దాన్ వాట్ దే ఆఫర్ ఆన్ డిపాజిట్స్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇండియా ఈజ్ ఎ హోల్డింగ్ టుగెదర్ టైప్ ఆఫ్ ఫెడరేషన్ అండ్ సమ్ స్టేట్స్ హ్యావ్ మోర్ పవర్స్ దాన్ అదర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బీబీకా ముక్బరా అనేది మనం చూసినట్లయితే ఎంపరర్ ఔరంగజేబ్ కొడుకు ఆజం షా కట్టించడం జరిగిందనమాట. సో దీన్ని మనం చోటా తాజ్మహల్ కూడా చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ సెక్టార్ ఈజ్ నాట్ ఎ ప్రైమరీ సెక్టార్ బట్ డైరీ, ఫారెస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అనేది మనం చూడొచ్చు. పోర్చుగీస్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో మొట్టమొదట టు స్టార్ట్ ఏ ట్రేడింగ్ స్టేషన్ ఇన్ కేరళ అని చెప్పుకోవచ్చు. ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. షిరా ఈజ్ ఎన్ ఓల్డ్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ అసోసియేట్ విత్ మిజోరాం అనమాట. లాటరైట్ సాయిల్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ గ్రోయింగ్ టీ మరియు కాఫీ పండించడానికి ఈ లాటరైల్ సాయిల్ చాలా హెల్ప్ అవుతుంది. సత్యజిత్ రే అనే అతను సినిమాకు సంబంధించిన డైరెక్షన్ సంబంధించిన అతను. ద్రౌపద్ అనేది మోస్ట్ యాన్షియంట్ స్టైల్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్గా చెప్పుకోండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని 2018లో లాంచ్ చేశాడు. నర్మదా, సాబర్మతి మరియు మాండవి నదులు అరేబియా మహాసముద్రంలో మనకి ఇక్కడ చూసినట్లయితే గోవాలో మాండవి రివర్ ఉంది. నర్మదా, సబర్మతి అనేది మనము అరేబియా సముద్రంలో కలుస్తాయన్నమాట ఎడం పక్కన. తుంగభద్ర మాత్రము కాదు. లాక్టోబెసిలస్ యాసిడోఫిలస్ అనే బ్యాక్టీరియా ఉండడం వల్ల పాలు కాస్త పెరుగు తయారవుతుంది అనమాట. దాన్నే పాస్చరైజేషన్ ప్రాసెస్ అంటారు. కేసబడి ఇది ఒక ఫోక్ డ్యాన్స్ అనమాట. తెలంగాణలో మనం చూడొచ్చు. బతుకమ్మ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే తెలంగాణలోనే. ద ఫిలాసఫీ అండ్ ఐడియల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకోవాలి. టెర్షరీ సెక్టార్లో జీడిపి పెరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే సెక్టార్ టు ఎంప్లాయ్మెంట్ ఇస్ ద హైయెస్ట్ అట్ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. పాన్ కార్డు చాలా అవసరము. 2.5 లక్షల కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా బ్యాంకులో అడుగుతాడు. పాన్ కార్డు లేకుంటే 2.5 లక్షలు మీరు డిపాజిట్ చేయలేరు, ట్రాన్స్ఫర్ కూడా చేయలేరు. ద చైర్మన్ ఆఫ్ లోక్సభ ఎథిక్స్ కమిటీ అడుగుతున్నాడు, కామెంట్ సెక్షన్లో పెట్టండి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2018 నజోమి ఒకుహారా గెలుచుకుంది. వైటమిన్ ఏ లోపం వల్ల రేయి చీకటి, దాన్నే నైట్ బ్లైండ్నెస్, నెక్టలోఫియా అని కూడా చెప్పుకోవచ్చు. లోరీ ఫెస్టివల్
LOHRY ఫెస్టివల్ అనేది గోవాలో జరుపుకుంటారు. యూరోపియన్ కంట్రీస్ ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ దేన్ని అంటారంటే స్వీడన్ చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా ఇంపార్టెంట్, అండర్ ఎస్టిమేట్ చేయకండి. కంటెంట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఈ పార్ట్ కూడా అయిపోగొడతాను. నెక్స్ట్ కూడా మీకు తీసుకొస్తాను. భూదాన్ మూమెంట్ గురించి అడిగాడు. 1951లో ఈ విధంగా వినోబా భావే ల్యాండ్ ఇవ్వడం జరిగిందనమాట. సిటీ ఆఫ్ ఢిల్లీ, దాన్నే ముందు దిల్లికా అని చెప్పేవాళ్ళనమాట. చౌహాన్స్ కనుక్కున్నారనమాట, ఫౌండ్ అవుట్ చేశాడు. ఆక్సిజన్ ఎక్కువగా మన ఎర్త్ క్రస్ట్, ఇప్పుడు భూమి మీద ఉందా, ఈ క్రస్ట్ పైనే ఆక్సిజన్ ఉంటుంది. అట్మాస్ఫియర్లో మొత్తం అంతా అయితే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. దినంగా రూలర్స్ వీళ్ళు నొమాదిక్ పీపుల్ అంట. అజెండా 21 ప్రకారము రియో సమ్మిట్ 1992లో కంబాటింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ చెప్పుకోవచ్చు. బీస్ కలెక్ట్ ద నెక్టార్ ఫ్రమ్ ద అప్రాక్సిమేట్లీ 50 మిలియన్ ఫ్లవర్స్ నుంచి 1 పౌండ్ ఆఫ్ హనీని తయారు చేస్తుందంట. చూడండి, 50 మిలియన్ ఫ్లవర్స్ నుంచి తీసుకొచ్చి 1 పౌండ్ ఆఫ్ హనీ తయారు చేస్తుంది. ఆర్టికల్ 368 సెంటర్ స్టేట్ రిలేషన్ సంబంధించి కాన్స్టిట్యూషన్ ఎంపవర్ ద అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ బై సుప్రీం కోర్ట్ అని చెప్పుకోవచ్చు. మదర్ తెరీసా వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఆనంద్ చంద్రశేఖరన్ ఎవరైతే ఉన్నాడో ఒక ఐటీ ఎక్స్పర్ట్ అంట, ఫాదర్ ఆఫ్ ద పెంటియం ప్రొసెసర్ అని చెప్పుకోవాలి. నేపాల్ అనేది ఈజ్ ద ప్లేస్ వేర్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ వర్ బిగిన్. ద పైనీర్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ ఇండియా వాజ్ మిస్టర్ జైకర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పైనీర్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ పీక్ ఆఫ్ వింధ్యా రేంజ్ మహేంద్రగిరి అనమాట. ఉత్తమ్ తుల్లల్ అనే డ్యాన్స్ ఫామ్ కేరళలో మనం చూడొచ్చు. ఇండియన్ పాలసీ అనలిస్ట్ సంజయ్ బారు ఎవరైతే ఉన్నారో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే మూవీని కూడా తీయడం జరిగింది మన్మోహన్ సింగ్ మీద బేస్ చేసుకొని. రీసెంట్ బ్యాంక్ మెర్జర్ విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మెర్జ్ అయిపోయిందనమాట. కేదార్నాథ్ భట్టాచార్య ఒక పాపులర్ సింగరు. సో అతన్ని మనము కుమార్ సనుగా మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ 3 R's ఉన్నాయన్నమాట. సేవింగ్ ద ఎన్విరాన్మెంట్, రెడ్యూస్ చేయాలా, రీసైకిల్ చేయాలా, రీయూజ్ చేయాలా. దానివల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ సేవ్ చేయొచ్చు మనము. ఇన్బిల్ట్ వేరియేషన్ ఇన్ ప్రొడక్షన్ అక్కర్ డ్యూ టు సెక్షువల్ రిప్రొడక్షన్ యాక్షన్ అండ్ ఎర్రర్స్, DNA కాపీయింగ్ అని చెప్పుకోవాలి. ఇది డెఫినేషన్ అనమాట. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ఇండియా టు సస్టైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజంగా మెయిన్ ఉద్దేశం ఏంట్రా అంటే ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ఇండియా టు సస్టైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం. రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 19 ప్రకారం మనం చెప్పుకోవచ్చు. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటారు యాక్చువల్లీ. ద చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది చూసినట్లయితే వాటర్ వేస్ ఎగ్జాంపుల్ అనమాట. జలియన్వాలా బాగ్ ఈ ఇన్సిడెంట్ మస్కరే అనేది మనము అమృత్సర్లో పంజాబ్లో 1919లో జనరల్ డయర్ అనే అతను వచ్చి అటాక్ చేయడం జరుగుతుంది అందరూ గ్రూప్ మీద. అప్పుడు సైఫుద్దీన్ కిచ్లు సత్యపాల్ని అరెస్ట్ చేసింటారనమాట, ఊరి తీస్తూ ఉంటారు. వాళ్ళ అగైనెస్ట్లో మీటింగ్ పెట్టింటారనమాట, ధూళి తీర్చేస్తారు అందరికీ. యూ కెన్ కంపేర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్ టు వాటర్ కరెంట్ ఇన్ రివర్స్ మనం చూడొచ్చు అనమాట. ఫిజికల్ పాలసీ అండ్ ద ఫెడరల్ రిజర్వ్ సిమిలర్, బోత్ ట్రై టు ప్రమోట్ ఎకనామిక్ స్టెబిలిటీ. వాటి యొక్క మెయిన్ ఉద్దేశమే ఎకనామిక్ స్టెబిలిటీకి ప్రమోట్ చేయడానికి. గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ఏ టెస్ట్ రియల్ ఎకోసిస్టమ్ క్యాప్చర్డ్ అబౌట్ 1% ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ సన్లైట్. ద పవర్ ఆఫ్ సత్యాగ్రహ ఎంఫసైజ్ ద పవర్ ఆఫ్ ద వాట్ ట్రూత్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంట్రా అంటే ఇండియన్ మానిటరీ పాలసీని మెయింటైన్ చేయడము. అదేవిధంగా నెక్స్ట్ మనము ఫర్దర్ చూద్దాము, అది అవసరం లేదు దీనికి, నో ప్రాబ్లం. బీగాకు సంబంధించి ఓకే. నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డు అనేది 2017లో ఉమాంగ్ దాయ్ గెలుచుకున్నారంట. ఇప్పుడు ప్రజెంట్ చూసుకోండి. నెటల్ ప్లాంట్స్ అనేది మనం చూసినట్లయితే వైల్డ్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ యూజింగ్ హెయిర్. ఆ వెంట్రుకల్ని వాడుతూ ఎప్పుడన్నా బయట నుంచి వచ్చే ఒక థ్రెట్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు అనమాట నెటల్ ప్లాంట్స్. కొన్ని ఉంటాయి పారాసైట్ ప్లాంట్స్, కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎగ్జాంపుల్. ఇట్లా ఏదైనా చిన్న పక్షి కానీ ఏదైనా పోయిందని లోపలికి ఇట్లా మూసుకుంటాయి అనమాట, పారాసైట్ ప్లాంట్స్ అంటారనమాట. వేరే వాటి మీద ఆధారపడుతూ ఉంటాయి. నాన్ వెజ్ ప్లాంట్స్. స్టాచ్యూ ఆఫ్ డిఎంకే లీడర్ ఎం కరుణానిధి వాజ్ అన్వీల్డ్ ఇన్ చెన్నై రీసెంట్లీ అని చెప్పుకోవచ్చు. 2019 కుంభ్ మేళా ఈజ్ హెల్డ్ ఆన్ ద సైట్ ఆఫ్ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రివర్ గంగా, యమునా అండ్ సరస్వతి. ఇది
ప్రయాగ్రాజ్ అలహాబాద్లో జరుగుతుంది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా హ్యాస్ చోజన్ జపనీస్ ఉమెన్ స్విమ్మర్ రికాకో ఇకి యాజ్ ఎ విన్నర్ అనమాట. నెక్స్ట్, టు టెస్ట్ సంథింగ్ అసిడిక్ ఆర్ ఆల్కలైన్ వీ కెన్ యూజ్ ఎయిదర్ లిట్మస్ పేపర్ ఆర్ టర్మరిక్. మనం లిట్మస్ పేపర్ పరీక్షతో కానీ లేదంటే టర్మరిక్ అంటే మనకి పసుపు, ఈ రెండింటితో మనము యాసిడా బేసా అనేది కనుక్కోవచ్చు అనమాట. మామూలుగా పిహెచ్ స్కేలే కాదు, న్యాచురల్ మెథడ్స్ కూడా ఉన్నాయన్నమాట. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ భారత్ అనమాట. ఇండియాని ఆల్గే అనేది యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ కైండ్. దాంట్లో ఎక్కువగా ఆక్సిజన్ క్రియేట్ చేసే శక్తి ఉందంట ఆల్గేలో. నేమ్ ద న్యూ చీఫ్ కోచ్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ ఐసీసీ ప్రకారము రవి శాస్త్రి అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఎవరున్నారు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్రికెట్ టీమ్ కోచ్. సిక్కిం వాజ్ అసోసియేటెడ్ విత్ ద యూనియన్ ఆఫ్ ఇండియా బై ద 36th అమెండ్మెంట్ ఇన్ 1975. దీన్ని ఈ విధంగా యూనియన్ ఆఫ్ ఇండియాగా మనం తెలుసుకోవచ్చు. మూగా సిల్క్ అనేది ఎక్కువగా మనము అస్సాంలో చూడొచ్చు. మొట్టమొదటి ఇండియన్ ఫీమేల్ యాంప్యూటీ అరుణిమా సిన్హా పైకి ఎక్కింది. డాండీ సాల్ట్ మార్చ్ అనేది ప్రజెంట్ గుజరాత్లో జరిగిందని చెప్పి మనం తెలుసుకోవాలి. కొలోనియల్ రూలర్స్ స్ట్రగల్డ్ విత్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్ ఇన్ ద కాలనీస్ బికాస్ టూ మచ్ ఎడ్యుకేషన్ కుడ్ లీడ్ టు రివాల్ట్. ఎక్కువగా చదివించినా కూడా గొడవలేనంట. మల్హార్ రావ్ హోల్కర్ డైనాసిటీ వన్ ఆఫ్ ద రీజనల్ మరాఠా డైనాసిటీగా చెప్పుకోవచ్చు. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ ద రైట్ టు ఈక్వాలిటీ. టెరిలిన్ అనేది ఒక పాలిస్టర్ అనమాట. జీజే మెండల్, గ్రిగోర్ జాన్ మెండల్ కేమ్ అప్ విత్ ద థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ బై స్టడీయింగ్ పీస్. బటానికి సంబంధించి వాటి బేస్ చేసుకొని చదివాడంట. ద గ్యాంగెస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2500 kilometers లాంగ్. The resistivity of an alloy is higher than its constituent metals. People expect democracies to have equal weight in electing representatives అని చెప్పి మనం తెలుసుకోవాలి. చాంద్ మినార్ అనేది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. చార్ మినార్ ఎక్కడ ఉండేది అంటే హైదరాబాద్లో ఉంది. జాగ్రత్త. లైమ్ స్టోన్ చాక్ అనేది మరియు మార్బల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ CaCO3. ఫెస్టివల్ మీ దామ్ మీ ఫీ అనే ఫెస్టివల్ ఇక్కడ మనం చూసినట్లయితే తాయ్ అహోమ్ అనే కమ్యూనిటీ సెలబ్రేట్ చేసుకుంటుందంట. అస్సాంలో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. మొట్టమొదటి ఇండియన్ లేడీ సైంటిస్టు ఎవరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు మెడిసినల్ ప్లాంట్స్ గురించి డీల్ చేసిందో అసీమా చటర్జీ. బక్సా టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. సాహిత్య అకాడమీ అవార్డు హిందీలో రమేష్ మేఘ్ అనే అతను 17వ సంవత్సరంలో గెలుచుకున్నాడు. ఫ్రాన్స్ 2018 ఫుట్బాల్ గెలిస్తే 2022 అర్జెంటీనా గెలిచింది. లియోనల్ మెస్సీ ఈజ్ ద కెప్టెన్. ఇప్పుడు ఓడిపోయిండేది ఎవరు అంటే ఫ్రాన్స్ వాళ్ళే. 2018 వింబుల్డన్ యాంగ్లిక్ కెర్బర్ మనం చూసినట్లయితే వాజ్ ద విన్నర్ ఆన్ ద ఉమెన్స్ ఫైనల్గా చెప్పుకోవచ్చు. జీడిపి గ్రోత్ 2017 6.6%. రెడ్ ఆల్గే అనేది ఎక్కువగా మనము వాటర్ బాడీస్ మీద మనం చూడొచ్చు అనమాట. ఆక్సిజన్ ఎక్కువగా ఆల్గే ప్రొడ్యూస్ చేస్తాయి. ఎకనామిక్ టర్మ్స్ గ్లోబలైజేషన్ అనేది ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద కంట్రీస్గా మనం తెలుసుకోవాలి. దాన్నే మనము చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము బిలీవ్ ఇన్ ద ప్రైమరీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సెల్ఫ్, ద వర్చ్యూస్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ మనం సంబంధించి ఇండిపెండెన్స్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ఇండివిజువలిజం ఇన్ ఎకనామిక్స్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇన్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే జిల్లా పరిషత్ వాళ్ళు. గోవా స్మాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా చెప్పుకోవచ్చు. నాగ్పూర్ అనేది 1920లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అక్కడ ఎస్టాబ్లిష్ చేశారనమాట. గ్రీన్ పిగ్మెంటు ఆకుల్లో ఉండేదాన్ని క్లోరోఫిల్ అంటారు. క్లోరోఫిల్ క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. కెమికల్ నేమ్ టేబుల్ సాల్ట్ ఏమంటారంటే సోడియం క్లోరైడ్ లేదా బ్రైన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సోవియట్ యూనియన్ 1991లో ఈ విధంగా బ్రేక్ డౌన్ అయిందనమాట. పివి సింధు మొట్టమొదటి ఇండియన్ ఫీమేల్ టు విన్ సిల్వర్ ఇన్ ద ఒలింపిక్స్లో గెలుచుకోండి మొట్టమొదటి ఆడామే ఈ బ్యాడ్మింటన్లో. జీన్ జాకస్ రొజో ఫేమస్ ఫిలాసఫర్ అనమాట. 2000 బుక్ ఇండియా 2020 ఈ పుస్తకాన్ని విజన్ 2020 ఇండియా విజన్ 2020 ఐపీజే అబ్దుల్ కలాం కాదు అబుల్ కలాం ఆజాద్ అనమాట. ఇక్కడ తప్పు రాసినాను. అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అబ్దుల్ కలాం రాసింది ఇగ్నైటెడ్ మైండ్స్. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జీడిపికి సంబంధించి వరల్డ్ 7th లార్జెస్ట్ ఎకానమీ ఏదిరా అంటే 2018 ప్రకారం 7th లార్జెస్ట్ ఇండియా. బుద్ధ
ఎన్లైటెడ్ వన్ అంటారు. ఆయన్నే మనం లైట్ ఆఫ్ ఏషియాగా చెప్పుకోవచ్చు. బుద్ధ మీనింగ్ అంటే ఎన్లైటెడ్ వన్ అనమాట. దాన్ని లైట్ ఆఫ్ ఏషియాగా ఆయన్ని అంటారని చెప్పి మనం తెలుసుకోవాలి. పీట్రా డ్యూరా ఇన్లే టెక్నిక్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కెన్ బి ఫౌండ్ ఇన్ తాజ్మహల్లో పీట్రా డ్యూరా అనే ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఆ కన్స్ట్రక్షన్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇక్కడ తమిళనాడులో భరతనాట్యం, కూచిపూడి ఆంధ్రప్రదేశ్. డో పావరం సింబల్ ఏంట్రా అంటే పీసు. సెలైవరీ గ్లాండ్స్ నోట్లో మనకి సెలైవరా ఉంటుంది. నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఎండోక్రైన్ గ్లాండ్లో ఇది మనకి చెప్పుకోవచ్చు అనమాట. కానీ థైమస్, స్పైనల్ గ్లాండ్ అండ్ అడ్రినల్ గ్లాండ్స్ ఇవన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంట. సెలైవర్ గ్లాండ్స్ మాత్రం ఎండోక్రైన్ గ్లాండ్స్ కావు. లవాని అనే ఫోక్ డ్యాన్స్ మహారాష్ట్రలో మనం చూడొచ్చు. లార్జెస్ట్ బోన్ హ్యూమన్ బాడీలో హ్యూమర్ కదా ఫ్యూమర్ FEUMER తొడలో ఉంటుందన్నమాట. సివిల్ వార్ ఇన్ శ్రీలంక 2009లో ఎండ్ అయిపోయింది. ఇండియన్ డెమోక్రసీ అలోస్ పీపుల్ టు చూస్ దే రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డెమోక్రసీలో ఆర్తి సహా ఎవరైతే ఉందో మొట్టమొదటి ఉమెన్ ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేసిన ఇండియన్ ఉమెన్. అదే ఫారిన్ సంబంధించి అయితే మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. రివర్ నర్మదా రైజ్ అయిందంట మధ్యప్రదేశ్లో. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ నర్మదా నది అంటే అమర్కంటక్ కొండల నుంచి ఫస్ట్ రావడం జరుగుతుందన్నమాట. దాని యొక్క ఆరిజినేషన్ ఒడిషా, జార్ఖండ్ బెల్ట్లో మేజర్ ఐరన్ ఓర్ అనేది బెల్ట్ ఇండియాలో మనం చూడొచ్చు. ద అటాక్ బై ద థర్డ్ ఎస్టేట్ ఆన్ ద బాస్టిలీ ప్రిజన్ పార్క్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. అగ్రికల్చర్ అనే మొట్టమొదటి ప్రైమరీ సెక్టారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడింపబడ్డాడు ఈ ఉమ్రా అనే అతని చేతిలో. బ్యాటిల్ ఆఫ్ టరైన్ 1192లో. డైరెక్షనల్ గ్రోత్ మూమెంట్ ఇన్ ప్లాంట్స్ డ్యూ టు టచ్ ఈస్ కాల్డ్ థిగ్మోనాస్టీ. టచ్ చేస్తే అది క్లా ముడుచుకుంటా అనమాట. థిగ్మోనాస్టీ అనే ఒక ప్రాసెస్ వల్ల. ద లార్జెస్ట్ బ్యాక్ వాటర్ లేక్ అనేది ఒడిశాలో మనం చిల్కా లేక్ అని చెప్పుకోవాలి. సో పుస్తకము ద ఆథర్ ఆఫ్ ద బుక్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్, మన గుండె నుంచి చెప్తున్నాడంట స్ట్రైట్గా, కపిల్ దేవ్. ద ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అనేది కట్టించడం జరిగింది. సో హూ లేడ్ డౌన్ దేర్ లైవ్స్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్, దాన్ని మనము ఇండియా గేట్గా మనం తెలుసుకోవాలి. దాన్ని నేషనల్ మాన్యుమెంట్ ఢిల్లీలో ఉంది. ప్లానింగ్ కమిషన్ అనేది 1950లో సెటప్ చేశారు. 3 టైర్ సిస్టమ్ అనేది లోకల్ గవర్నమెంట్, విలేజ్ కమిటీ ఇంక్లూడ్ కాదు. ద ఫేమస్ ఇండియన్ క్రికెటర్ ఎవరైతే ఈ విధంగా బుక్ ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే పుస్తకాన్ని ఈ సౌరవ్ గంగూలీ రాయడం జరిగిందనమాట. చూడండి ఎలాంటి పుస్తకాలు అడుగుతాడు, ఏదైనా అడుగుతాడు, అన్నీ గుర్తుంచుకోవాలా. నేను ఓపిక్గా చెప్పేటాడు, మీరు ఓపిక్గా వినాలి. మానుష్ చిల్లర్ ఎవరైతే ఉందో మిస్ వరల్డ్ 2017 గెలుచుకుందనమాట. ఈమె హర్యానాకు సంబంధించింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఉంది కదా, దాని యొక్క హైట్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫస్ట్ లేడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎవర్రా మిగ్ని ఎగరేసిందంటే అవనీ చతుర్వేది అనమాట. డెల్టాస్ ఆఫ్ మహానది అండ్ ద గోదావరి ఆర్ రిచ్ ఇన్ అలూవియల్ సాయిల్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. డైమండ్ అనేది హార్డెస్ట్ సబ్స్టెన్స్ భూమి మీద. అమెరికా కాన్స్టిట్యూషన్ని మనము అడాప్ట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా అమెరికా అనేది వాళ్ళకు కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేసుకుందనమాట 1787లోనే. మనం చేసుకుంది 1950లో. అమీబా అనేది మల్టీ సెల్యులర్ కాదు, ఒకటే ఒక సెల్ ఉంటుందన్నమాట. ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనార్, ఏబి అనేది మనము యూనివర్సల్ యాక్సెప్టర్ అనమాట. ఇండియన్ కరెన్సీ 500, 1000 మనం డిమానిటైజ్ చేసి ఇన్వాలిడ్ చేసినామన్నమాట 2016లో మోదీజీ. లివింగ్ బర్డ్ చిన్నది, హమ్మింగ్ బర్డ్ అయితే పెద్దది ఆస్ట్రిచ్ అనమాట. బ్యాటిల్ నెపోలియన్ అనేది మనం చూసినట్లయితే ఈ వాటర్లూ అనే యుద్ధంలో నెపోలియన్ ఓడిపోతాడనమాట బ్యాటిల్ ఆఫ్ వాటర్లూలో. ఏ మూవీ ఈ విధంగా ఒలింపిక్ గోల్డ్ ముందు హాకీ టీం గురించి స్టార్టింగ్లో తీయడం జరిగిందంటే రీసెంట్గా గోల్డ్ మూవీ అనేది అక్షయ్ కుమార్ తీశాడనమాట. కథక్ డ్యాన్స్ ఫాము మనము ఒడిశా, కథక్ అనేది మధ్యప్రదేశ్లో చూడొచ్చు, యూపీలో చూడొచ్చు. సో హిందూ అండ్ ముస్లిం జీనియస్ ఇస్ అన్ ఆర్ట్. సో ఓవరాల్ ఏంటంటే యూనిక్ సింథసిస్ వాటికి సంబంధించింది. కథక్ డ్యాన్స్ గురించి అయితే యూపీకి సంబంధించి, మిగతా ఇది వేరేలే. యాక్ట్ అనేది 2005లో పాస్ చేశారనేది క్వశ్చన్ వేరే అయిపోయింది. బేగం హజరత్ మహల్ సిపాయి మ్యూటినీ 1857 ఏదైతే జరిగిందో దీన్ని వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. అప్పుడు మనం చూడొచ్చు అనమాట. గుజరాత్ స్టేట్కి లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఉంటుంది, రెండోది ఆంధ్రప్రదేశ్.
న్యూజిలాండ్ యూనివర్సల్ సఫరేజ్ అనేది మనం చూడొచ్చు 19th సెంచరీ నుంచి. చార్మినార్ హైదరాబాద్లో ఉంది. ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ తీసుకున్న 2006లో అగైనెస్ట్ పాకిస్తాన్. సో ఫస్ట్ అండ్ టు డేట్ ఓన్లీ బౌలర్ టు డూ సో అని చెప్పుకోవచ్చు. ఇండియన్ డెజర్ట్ లైస్ టువర్డ్స్ వెస్టర్న్ మార్జిన్స్, ఆరావళి పర్వతాల్లో మనం చూడొచ్చు. అక్కడ మనం లూని రివర్ కూడా మనం చూడొచ్చు అనమాట. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హైలీ అఫీషియల్ మీటింగ్ లార్డ్ ఇర్విన్ తోటి చేసి ఈ విధంగా నెగోషియేట్ చేసుకొని 5th March 1931 మీటింగ్ సెటప్ చేశాడంట. సీకే ఖన్నా ప్రజెంట్ ఏ విధంగా అయితే బీసీసీఐ చైర్మన్ అడిగాడు, ముందు కూడా అడిగాడు అనమాట. రమాదేవి ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా చెప్పుకోవచ్చు. నరాల్ ఆర్టరీస్ క్యాపిలరీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ బట్ నాట్ విల్లీ అనమాట. విల్లీ మాత్రం మన సర్క్యులేటరీ సిస్టమ్ కాదు. ఖరీఫ్ పంటలు అనేది మనం చూసినట్లయితే బిగినింగ్ రైనీ సీజన్లో మనం ఈ పంటలు చూడొచ్చు అనమాట. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకాన్ని రాబర్ట్ డార్విన్ రాయడం జరిగింది. మాజులి ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్, ఎక్కువగా మనం బ్రహ్మపుత్ర నదిలో మనం చూడొచ్చు. శుభా ముడ్గల్ ఒక ఫేమస్ సింగర్ అంట, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. సిల్వర్ ఏజీ వాటి యొక్క కెమికల్ ఫార్ములా అనమాట. స్టెపీస్ అనేది స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఈజ్ నాట్ యూజ్ ఫర్ ప్రిజర్వింగ్ పికిల్. మనము ఊరగాయలు అంటే పెడతారు కదా, దాంట్లో సోడియం హైడ్రాక్సైడ్ వాటర్ అంట. కథక్కలి అనేది చూసినట్లయితే ఇది కేరళలో మనం చూడొచ్చు. ఇండియా శ్రీలంక మధ్యలో ఉండే స్ట్రైట్ ఏందిరా అంటే పాక్ స్ట్రైట్ అంటారనమాట. సో నెక్స్ట్ మనం చూద్దాము. నాకు తెలిసి నెక్స్ట్ ఇంకొక పేజీ ఉంటుంది, అటుకు అయిపోతుంది. సో మ్యాక్సిమం అయిపోవడానికి ట్రై చేస్తాను. పాకిస్తానీ జనరల్ పర్వజ్ ముషారఫ్ ఎవరైతే ఉన్నాడో మిలిటరీ రూల్స్ వాళ్ళ దేశంలో 1919లో ఇంపోజ్ చేశాడనమాట. BHU బనారస్ హిందూ యూనివర్సిటీ పండిట్ మదన్ మోహన్ మాలవీయ దీన్ని ఫామ్ చేశాడనమాట, కనుక్కున్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2018 నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది బెస్ట్ యాక్ట్రెస్ అనేది శ్రీదేవికి రావడం జరిగింది. మూవీ పేరు ఏంటంటే అంటే ఇంగ్లీష్ అనమాట. ఆగస్టు 1858లో బ్రిటిష్ పార్లమెంటు ఒక యాక్ట్ పాస్ చేసిందనమాట. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటారు. టిస్కో స్టీల్ ప్లాంట్స్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ కింద రావు. 2020 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయంటే అప్పుడు టోక్యోలో జరిగాయి అన్నమాట. నెక్స్ట్ వీటో అంటే ఏందిరా అంటే ద రైట్ ఆఫ్ ఎ పర్సన్, పార్టీ ఆర్ అవర్ నేషన్ టు స్టాప్ ఎ సర్టెన్ డెసిషన్ ఆర్ లా, దాన్ని మనం వీటో అంటారు. బ్లూ రెవల్యూషన్ అనేది చేపలకు సంబంధించింది. పింక్ రెవల్యూషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది ఉత్తరప్రదేశ్లో ఒక పోలీస్ స్టేషన్ని కాల్ చేస్తారనమాట. 1922లో మొత్తం 22 పోలీసులు చచ్చిపోతారు ఆ టైంలో కాల్చడం వల్ల. అట్లా అప్పుడు మనకి మహాత్మా గాంధీని నాన్ కోఆపరేషన్ మూమెంట్ నుంచి తరిమేసి జైల్లో వేస్తారు. ఎక్స్ట్రూజివ్ రాక్స్ అనేది ఇగ్నీషియస్ టైప్ ఆఫ్ రాక్ అనమాట. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మనము 5 కింగ్డమ్స్లోకి డివైడ్ చేశాడు. 5 కింగ్డమ్స్ చెప్పింది ఎవరు అంటే విటెకర్ అనే సైంటిస్టు 1969లో. సాహిత్య అకాడమీ అవార్డు 2017 కేపీ రామనున్నీకి ఇస్తారనమాట. ఫినాన్స్ కమిషన్ అనేది ఇండియాలో ప్రెసిడెంట్ అండర్ ద ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా సెటప్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉండగానే చనిపోయాడనమాట. అవుట్ సైడ్ ద ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏం చూపిస్తుందంటే ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి మనం ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు అంటే యామీటర్ని వాడడం జరుగుతుంది. ISI మార్క్, ఇండియన్ స్టాండర్డైజ్డ్ మార్క్ అనేది క్వాలిటీ యొక్క ఇండికేషన్ అనమాట ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద. 2016లో ఉసేన్ బోల్ట్ గోల్డ్ అనేది 100 మీటర్స్లో రావడం జరుగుతుంది. యాంటీ కలోనియల్ మూవ్మెంట్ అనేది లీడ్ టు యూనిటీ అని చెప్పుకోవచ్చు. అయోధ్య హిల్స్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. కుడ్ అనే డ్యాన్స్ ఫాము జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం చూడొచ్చు. నవామి ఒసాకా అనే ఆమె ఈ విధంగా 2018 US ఓపెన్ ఛాంపియన్షిప్ గెలుచుకుంటుంది అనమాట. క్యాటినేషన్ మోస్ట్ రెడీలీ ప్రీడామినెంట్ ఇన్ కార్బన్ అని చెప్పుకోవచ్చు. ప్రీకర్సర్ టు ద ఫేమస్ ఒడిస్సీ డ్యాన్స్ అనేది ఏదిరా అంటే ఫేమస్ డ్యాన్స్ ఇది గోతి పువ్వా అని చెప్పుకోవచ్చు. అండ్ ఈకోసిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, దాన్ని మనం ఫిజికల్ ఫ్యాక్టర్స్గా గుర్తుంచుకోండి. సో టేస్టింగ్ ఆఫ్ అసిడిక్ ఇన్ నేచర్, మామూలుగా మనము ఏవైతే యాసిడ్స్ ఉంటాయో కొద్దిగా మనకి సోర్గా ఉంటాయి అన్నమాట, పుల్లగా. డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బెంగాల్ వాజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ద లార్డ్ క్లైవ్ అనమాట. లార్డ్ క్లైవే మెయిన్ ఇంపార్టెంట్.
ఈ డ్యూయల్ సిస్టమ్ బెంగాల్లో లాగు చేయడానికి. 8th షెడ్యూల్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్లో 22 లాంగ్వేజ్లు రికగ్నైజ్డ్ అనమాట. మామూలుగా హ్యూమన్ బాడీలో 22 ఆటోజోమ్స్ అనేది పెయిర్ ఆఫ్ ఆటమ్స్ మనం చూడొచ్చు. ఏ గుడ్ మెజర్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆఫ్ ఎన్ ఎరా ఈజ్ ద నంబర్ ఆఫ్ స్పీసీస్ ఫౌండ్ దేర్ అని చెప్పి ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ క్రియేటెడ్ బికాస్ దే ఆర్ టూ స్మాల్ టు బీ ఎ స్టేట్ అనమాట. సత్యాగ్రహ అనేది కుడ్ ఇన్ ద బ్యాటిల్ విత్ ద నాన్ వైలెన్స్ బై అపీలింగ్ టు ద కన్సర్న్స్ విత్ ద అప్రెసర్స్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం, వాటికి అయిపోతుంది. ద బైకామరల్ సిస్టమ్ అనేది మనం చూసినట్లయితే మన గవర్నమెంట్లో లెజిస్లేచర్ ఇంటూ 2 సెపరేట్ అసెంబ్లీస్, ఛాంబర్స్ ఆర్ హౌసెస్ అనమాట. మన సిస్టమ్ అనేది గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ది బైకామరల్ సిస్టమ్ అనమాట. ట్యాక్స్ మొఘల్ టైంలో ఏదైతే కట్ చేసేవాళ్ళో వాళ్ళు నాన్ ముస్లిం సిటిజన్ మీద ఈ విధంగా స్టాప్ చేశారనమాట. ఈ పండగల మీద జోధా అక్బర్ మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఫర్దర్ మనము 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్యారోలిన్ వర్జీనియా విన్నర్ అని చెప్పుకోవాలి ఉమెన్స్ సింగిల్ ఈవెంట్కి. 2017 సాహిత్య అకాడమీ అవార్డు ఫర్ గుజరాతీ ఉర్మీ దేశాయికి రావడం జరిగింది. అదేవిధంగా మనము ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో మనకి ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఆబ్టైన్ ద రిసోర్స్ ఆన్ ద ఎర్త్ అనమాట. సో సన్ నుంచి వచ్చేది న్యాచురల్, మనము భూమి నుంచి తీసుకుంటా ఉండేది మాత్రము ఈ విధంగా తిని మనం పెంచుకుంటాం అనమాట. మొట్టమొదటి వరల్డ్ వార్లో 14 నుంచి 18 జరుగుతుంది. సో అప్పుడు డబ్బులు అనేది అంటే ప్రతిదానికి డబ్బులు అయిపోయిందనమాట. బీటా టెస్టింగ్ ఫుడ్ ఈజ్ బేసిస్ ఇన్ నేచర్ అని చెప్పుకోవాలి. డెమోక్రసీ అనేది కన్సిడర్ టు బీ బెటర్ దాన్ డిక్టేటర్షిప్ యాజ్ ఇట్ ఎన్హాన్సెస్ ద డిగ్నిటీ ఆఫ్ ద పీపుల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు హ్యావ్ బీన్ అసాసినేటెడ్ అంటే ఇందిరాగాంధీ ఎవరైతే ఉందో ఆమె మొట్టమొదటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. క్లోరిన్ డిస్ట్రాయ్స్ ఓజోన్. క్లోరిన్ ఏమేం చేస్తుంది? డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట ఓజోన్ లేయర్ని. కన్జ్యూమర్స్ హ్యావ్ ఎ రైట్ టు సీక్ రెడ్రెసల్ అగైనెస్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్స్. నెక్స్ట్ సుగమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది. సబ్స్టాన్సెస్ సెట్ టు బీ బయోడిగ్రేడబుల్ కెన్ బి బ్రోకెన్ డౌన్ బై బయోలాజికల్ ప్రాసెసెస్. ద కులిక్ బర్డ్ శాంక్చురీ అనేది ఎక్కడుందిరా అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. 2016 ఒలింపిక్స్ ఎలైన్ థామ్సన్ వన్ ద గోల్డ్ ఇన్ ఉమెన్స్ 100 మీటర్ స్ప్రింట్లో గెలుచుకుందనమాట. డోల్నా పర్ డ్యాన్స్ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఒడిషా. ఇలాంటి డోల్నా డ్యాన్స్ అనేది మనం చూడొచ్చు. ధూమాల్ అనే డ్యాన్స్ ఫాము జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఫస్ట్ భారతరత్న అవార్డు అనేది ఇండిపెండెంట్ ఇండియా కావడం వచ్చింది. సివి రామన్కి మొట్టమొదట రామన్ ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. గ్రీన్ ఆల్గే మనం చూసినట్లయితే ఇది గ్రీన్ ఆల్గే గ్రీన్ ఎందుకు ఉంటుందంటే క్లోరోఫిల్ ఉండడం వల్ల. ద మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ప్రజెంట్ ఎవరు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద సదర్న్ మోస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఎదురా అంటే తమిళనాడులో మనం చూడొచ్చు అనమాట. హ్యూమన్ సెక్స్ క్రోమోజోమ్స్ అనేది ఈ విధంగా డిటర్మైన్ ద జెండర్ ఆఫ్ ద చైల్డ్ విత్ ఎక్సెస్ బీయింగ్ ఫీమేల్ మనం కనిపెట్టేయచ్చంట. హరప్పా అండ్ మొహంజోదారో వర్ ద 2 and సెంట్ ఎక్స్కవేటెడ్ సిటీస్ దట్ వర్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్గా మనం గుర్తుంచుకోండి. హరప్పా అండ్ మొహంజోదారో ఈ విధంగా వోల్ట్ మీటర్ ఏం మెజర్ చేస్తుందా అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్ని మెజర్ చేస్తుంది అక్రాస్ సర్క్యూట్. భీమ్రావ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి ఇండిపెండెంట్ లా మినిస్టర్ అని చెప్పుకోవాలి. ఆయనే మన కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. ఫోటోసింథసిస్ అనేది ఏం చేస్తుంది? లైట్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ నుంచి మనం తినే పండ్లు కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది అనమాట. మేజర్ గ్యాప్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో మనం పాల్ఘట్లో చూడొచ్చు. గూమ్రా డ్యాన్స్ అనేది ఒడిశాలో చూడొచ్చు. మట్కీ అనేది మధ్యప్రదేశ్లో డ్యాన్స్ ఫామ్ అనమాట. చోళా ఎంపైర్ అనేది సౌత్ ఎమర్జ్డ్ ఇన్ ద 9th century AD. 2016 ఒలింపిక్స్ మెన్స్ సింగిల్ బ్యాడ్మింటన్ చెంగ్ లాంగ్ గెలుచుకుంటాడంట. బ్రిటిషు మనని దాదాపు 200 సంవత్సరాలు పాలించారు. చిప్కో ఉద్యమం ఏంద్రా అంటే ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది. చెట్లని ఇట్లా కలుసుకుంటారనమాట నరకోకుండా. ఏ పర్సన్ హూ అడ్వకేట్ సెపరేషన్ ఆఫ్ ద స్టేట్ ఫ్రమ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ కాల్డ్ సెక్యులరిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకో 2 కాలమ్స్ ఉన్నాయి. 5 minutesలో అయిపోగొట్టేస్తాను, డోంట్ వరీ. ఇట్స్ అట్లీస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ద ప్రైమ్ మినిస్టర్ హూ లెడ్ ఇండియా డ్యూరింగ్ ద 1965 వార్ విత్ పాకిస్తాన్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఆ టైంలో 1965లో యుద్ధం జరిగినప్పుడు మన ఇండియాకి లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. పావర్టీ లైన్ ఇండియా అనేది టు మెజర్ ద పావర్టీ లైన్ ఇండియా ఎడ్యుకేషన్.
సో ఏ ఫ్యాక్టర్ యూజ్ చేసుకుంటారు అంటే ఎడ్యుకేషనే మెయిన్. దాన్ని బేస్ చేసుకొని పావర్టీ ఎట్లుందని తెలుసుకుంటారంట. సో 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది ఎవరు అంటే రోజర్ ఫెడరర్. సాహిత్య అకాడమీ అవార్డు 2017 బెంగాలీ సంబంధించి అఫ్సర్ అహ్మద్కి గెలుచుకున్నాడు. జిఎస్టీ అనేది బికమ్ ఏ కామన్ మార్కెట్గా మన ఇండియాలో చూడొచ్చు మనము. లైమ్ స్టోన్ అనేది ఇది మెటమార్ఫిక్ రాక్ కాదు, గ్నెసిస్ మార్బుల్ స్లేట్ మనం చెప్పుకోవచ్చు. అగాఖాన్ ప్యాలెస్ ఎక్కడుందిరా అంటే మహారాష్ట్రలో ఉంది. అగాఖాన్ కప్పు మన హాకీకి సంబంధించింది మనం తెలుసుకోవచ్చు. స్ట్రెయిన్ ఆఫ్ కర్రీ పడితే మన బట్టల మీద మనము సోప్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది బేసిక్ కాబట్టి నేచర్, అందుకే అది తీసేస్తుంది అనమాట. డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ ఏంద్రా అంటే బైకాల్ లేక్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈకోసిస్టమ్ బయోటిక్ అనమాట. అబయోటిక్ కంపోనెంట్స్ కూడా మనం చూడొచ్చు. లెగ్యూమినస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో రిప్లెనిష్ ద సాయిల్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ రైజోబియం ఉండడం వల్ల రిప్లెనిష్ చేస్తుందంట. పాస్చరైజేషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ మిల్క్ బై డిస్ట్రాయింగ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పుకోవచ్చు. రైల్వే బడ్జెట్ అనేది ఇది పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ బడ్జెట్గా గుర్తుంచుకోండి. ద రెయిన్ ఆఫ్ ద గుప్తా డైనాసిటీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. 1926-35 ఇయర్ వాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. మొట్టమొదట కోల్కతాలో, దెన్ ముంబైలో 35లో. కవాలి అనేది సూఫీ డివోషనల్ మ్యూజిక్. ఎవరి టైంలో కవాలి డ్యాన్స్ సూఫీ మ్యూజిక్ అనమాట. అమీర్ ఖుష్రో. నెక్స్ట్ ద స్టోరీ మై ఎక్స్పెరిమెంట్ ట్రూత్ అనే పుస్తకాన్ని మహాత్మా గాంధీ రాయడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద సెక్షన్ సిటిజన్షిప్ డ్రాస్ ఇన్స్పిరేషనల్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. యారిడ్ సాయిల్ అనేది శాండీ ఇన్ టెక్స్చరు, సలైన్ ఇన్ నేచర్ ఉంటుంది అనమాట, పుల్లగా ఉంటుంది. రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ రిసిప్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ ఆర్ నాన్ రిడీమబుల్, వాటిని రిడ్యూ చేసుకోలేవు. రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఈయన క్యాబినెట్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ ప్రజెంట్ అంటే యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్గా మనం తెలుసుకోవాలి. లక్షద్వీప్ ఐలాండ్స్ అరేబియా మహాసముద్రంలో ఉన్నాయి. సునీల్ ఛేత్రి సెకండ్ హైయెస్ట్ స్కోరర్ వరల్డ్లోనే చెప్పుకోవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ రెఫర్స్ టు ద వెరైటీ ఆఫ్ రా మెటీరియల్ అండ్ మనీ ఇన్ హ్యాండ్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్. స్టడీ ఆఫ్ వైరస్ని వైరాలజీ అంటారు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది మనం చూసినట్లయితే మూమెంట్స్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సివిల్ డిసోబీడియన్స్ సంబంధించింది. మామూలుగా వేస్ట్ ప్రొడక్ట్స్ ఎక్కువ అయిపోతే కిడ్నీలో మనము డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ బీన్ గివెన్ స్పెషల్ స్టేటస్ అండర్ ద ఆర్టికల్ 370. స్మాల్ పోర్స్ ఆన్ ద లోవర్ సైడ్ ఆఫ్ ద లీఫ్ మనం చూడొచ్చు, దాన్ని మనము స్టొమాటా అంటారు. ఒకే ఒక కాలం ఉంది, అయిపోగొడతాను, 2 minutes టైం ఇవ్వండి. ఎందుకు చదవాలి అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులో తొందరగా అర్థం కాదు కొందరికి. అమర్త్య సేన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ఎకనమిస్ట్ అనమాట. ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేది 1998లో రావడం జరిగింది. గుజ్జర్, బకర్వాల్స్ మరియు నోమాడ్స్ వీళ్ళందరూ మనము జమ్మూ అండ్ కాశ్మీర్లో చూడొచ్చు. గోల్డ్ అనేది డక్టైల్ అనమాట. మనం ఇట్లా వైర్లు, డక్టిలిటీ అంటే ప్రాసెస్ ఆఫ్ కన్వర్జన్ ఆఫ్ మేకింగ్ మెటల్ ఇంటు ద ఫార్మ్ ఆఫ్ వైర్స్ అనమాట. మ్యాలబిలిటీ అంటే షేప్, సుత్తిలాగా తయారు చేయడం, గొడ్డల్లాగా తయారు చేయడం, దాన్ని మ్యాలబిలిటీ అంటారు. గోల్డ్ ఎక్కువగా మనం మోస్ట్ డక్టైల్గా చెప్పుకోవచ్చు. హవా మహల్ ఎక్కడుందిరా అంటే జైపూర్లో ఉంది. జుడిషియల్ సిస్టమ్ అనేది ఇండియాలో ఈ విధంగా మనం పంచాయత్ హయ్యెస్ట్ ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు. టిప్పు సుల్తాను వాజ్ ఇన్స్పైర్డ్ బై ద ఐడియల్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. వాళ్ళని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యాడంట. గ్యాంగస్ ఇస్ నాట్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ ఇండస్. అభినవ్ బింద్రా యంగెస్ట్ రెసిపియంట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఆయనకి రావడం జరిగింది. మొట్టమొదటి ఇండియన్ ఇండివిజువల్ గోల్డ్ విన్నరు షూటింగ్లో. కాల్షియం అనేది రియాక్ట్స్ విత్ ద వాటర్. లాంతంబోర్ హోలీ అనేది మనము నంద్గాం, బర్సానా ఏరియాలో సెలబ్రేట్ చేసుకుంటారు. సరే, లట్మార్ హోలీ. లట్మార్ అంటే లట్ అంటే కట్టి కొడతారనమాట. ఇప్పుడు మామూలుగా మీరు మూవీ చూసినట్లయితే అది టాయిలెట్ ఏదో మూవీలో ఉంది. లట్మార్ హోలీ అనేది బర్సానా లేదా నందుగాం ఏరియాలో చేసుకుంటారనమాట. అప్పుడు హోలీతో పాటు వాళ్ళ మొగుళ్ళని కొడతారనమాట లాఠీ తీసుకొని. ఎంఎస్ ధోని మొట్టమొదటి ఇండియన్ వికెట్ కీపరు, 300 క్యాచ్లు పట్టుకున్నాడంట. గ్రీన్ రెవల్యూషన్ అనేది హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ టు యూజ్ వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఫారిన్ ఫ్రంటైర్ గాంధీ అంటారు. వాజ్ ఓన్లీ పాకిస్తాన్ ఎవరికైతే భారతరత్న అవార్డు ఇచ్చారు. మన ఇండియాలో మొరార్జీ దేశాయికి భారతరత్నతో పాటు నిషాన్ ఏ పాక్ రావడం జరిగిందనమాట. సాహి కోమ్, మీరాబాయ్ చాను
పద్మశ్రీ అవార్డు 2018 వెయిట్ లిఫ్టింగ్లో వచ్చిందనమాట. గార్బా అనేది గుజరాత్లో మంచి డ్యాన్స్. డాలీ అనేది మొట్టమొదటి మ్యామల్ క్లోన్డ్ షీప్ అనమాట. కథక్కలి, ఒడిస్సీ ఇవన్నీ క్లాసికల్ డ్యాన్స్. కల్బేలియా మాత్రం కాదంట. అది ఏ రాష్ట్రంలో ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. హిమోగ్లోబిన్ అనేది మన ఆక్సిజన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళడానికి మెయిన్ ఉద్దేశము. రెడ్గా ఉండడానికి కూడా అదే. ఓనం అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ. ఈ లూని రివర్ అనేది మనము ఆరావళి పర్వతంలో మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా ఇండియా స్టేట్స్ విత్ ద లార్జెస్ట్ సైజ్ పాపులేషన్ మోర్ రిప్రజెంటేటివ్స్ అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. బ్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. పిఎంజీవై అంటే ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన. డ్యూస్ అనే వర్డ్ టెన్నిస్లో మనం చూడొచ్చు. మైటోకాండ్రియా ఏదైతే ఉందో దాన్ని కణశక్తాగారాలు, పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఇండిపెండెన్స్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయింది ఎవరు? నెహ్రూ. స్వాంబీ బెల్ట్ అనేది నార్థన్ ఇండియన్ ప్లెయిన్స్లో మనం చూడొచ్చు. దాన్ని టెర్రైన్స్ అంటారనమాట. జమీందారీ సిస్టమ్ అనేది లార్డ్ కార్న్వాలిస్ తీసుకురావడం జరిగింది 1793లో. పెన్ను పేరు, కలం పేరు ఏందిరా? సంపూర్ణ సింగ్ కాల్రా. అది అంటే ఆయన ఇండియన్ పోయిట్ లిరిసిస్ట్ అనమాట. దాని పెన్ను పేరు ఏమంటారంటే గుల్జార్ అని చెప్తారనమాట. సో భారతీయ జనతా పార్టీ ఆరిజిన్స్ లైవ్ ఇన్ ద భారతీయ జనసంఘ్. దాన్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కనుక్కున్నాడంట. ఎంబార్గో సబ్సిడీస్ అనేది ట్రాఫిక్ బ్యారియర్స్ ఇవి, బట్ నాట్ ఎక్స్పోర్ట్ సెక్యూరిటీ. హిమాలయాస్లో అతిపెద్ద హయ్యర్ ప్లేస్ ఏంటంటే బుగ్యాల్ అంట. సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అని చెప్పుకోవచ్చు. పరమ్వీర్ చక్ర అనేది హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ ఫర్ డిస్ప్లేయింగ్ డిస్టింగ్విష్డ్ యాక్ట్స్ ఆఫ్ వాలర్ డ్యూరింగ్ ద యుద్ధం టైంలో ఎవరైతే చనిపోతారో, ఎక్కువ ధైర్యం చూపిస్తారో పరమ్వీర్ చక్ర ఇవ్వడం జరుగుతుంది. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా కాంచన్గంగా అనేది హైయెస్ట్ మౌంటైన్ పీక్ హిమాలయాస్లో ఉంది. లెట్ మీ టెల్ యూ, ఈ క్వశ్చన్స్ అన్నీ రియల్ క్వశ్చన్స్. పార్ట్ 1 అలా డిస్కస్ చేసుకున్నాను. పార్ట్ 2 మ్యాక్సిమం మీకు చెప్పడానికి, ఎందుకంటే మీకు ఎంత ఫాస్ట్గా రెఫర్ చేసుకుంటే అంత మంచిది. అంతేగాని సార్ అన్ని పీడిఎఫ్లు ఇచ్చేయండి అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రన్నింగ్ హ్యూజ్ పీడిఎఫ్స్? పడుంటాయి, మీరు చదవలేరు. అది వీడియో అయితే ఆడుతూ పాడుతూ వినేస్తారనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.